अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. మొన్న అంటే కిందటి క్లాస్లో ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో వరకు మనం నేర్చుకున్నాం. ఆత్మని చూడు, విను. తర్వాత చూసిన తర్వాత ఎందుకు వినమన్నారంటే దాన్ని గురించిన అవగాహన నీకు ఉండాలి. ఏమ్మా, ఆ అవగాహన ఏమిటి అంటే శ్రోతవ్యో, దాని గురించి వింటూ ఉంటే నీకేం తెలుస్తుందంటే లోపల బయట అనేవి రెండు లేవు. రెండు ఎందుకున్నాయి అంటే చూడండి, ప్రత్యక్ పరాక్ అనేవి రెండు లేవు. నా శరీరం అనేది ఒకటి అడ్డు రాబట్టి శరీరం లోపల శరీరం బయట అనేటువంటివి రెండు వచ్చినాయి. ఆ రెండు వచ్చినప్పుడే నీకేం తెలియాలంటే అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అని ఎప్పుడైతే నీకు అనిపించిందో లోపల బయట అనే రెండు లేనే లేవు, ఉన్నది ఒకటే ఉంటుంది. అది మరి లోపల అంటున్నావు కాబట్టి ఆ లోపల ఈ బయట నారాయణుడే ఉన్నాడు. ఇది మీకు 121 ప్రశ్నలో చెప్పాను నేను. 1లో 4 లేదు, 2లో 4 లేదు, ఈ 1లో కూడా 4 లేదు. 4 ఎక్కడుంది అంటే ఈ 3 కలిస్తే 4 అవుతుంది. అంటే 4 అనేది ఒకటి ఉంటే ఆ బబుల్ ర్యాప్ గుర్తు చేసుకోండి. ఒక తెల్ల కాగితం అనేది ఉంటే అందులో అన్ని బబుల్స్ ఒక్కొక్కటి పొంగినాయి. పొంగితే దాని లోపల ఉన్నది దాని బయట ఉన్నది అనే మాట వస్తోంది కానీ కదా, ఆ బబుల్ పైన ఉన్నది ఆ పక్కన ఉన్న ఖాళీ స్థలం సమతలంగా ఉంది, ఆ బబుల్ వరకు ఎత్తుగా ఉంది. ఎత్తుగా ఉన్న పల్లంగా ఉన్న ఇదంతా కూడా ఒకటే అని తెలియడానికి నీకు తత్వమసి అనేటువంటిది నీకు శ్రోతవ్యలో వినికిడిగా మాత్రమే తెలుస్తుంది, అపరోక్ష అనుభూతి కాదది. వినడానికి అవును కదా, నిజమే కదా నీ మనస్సులో అనిపించాలి. బబుల్ ర్యాప్లో పొంగినవన్నీ ఇవి బబుల్స్. ఆ పక్కనున్న స్థలం ఫ్లాట్గా ఉంది. ఆ ఫ్లాట్గా ఉన్నదే ఒక చోట ఉబ్బింది. ఎట్లా ఉబ్బింది అంటే సమతలంగా ఉన్నటువంటి సముద్రమే ఒక చోట అలగా పొంగి బయటికి వచ్చింది. అది నీకు మళ్ళీ ఏం చెప్తోందంటే ఆ సముద్రం ఆ అల నేను పొంగి ఇంత ఎత్తుగా వచ్చాను కానీ మళ్ళీ నీ దగ్గరికి వచ్చేటప్పటికి ఎట్లా వస్తోంది, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళేప్పుడు ఎలా వెళుతోంది అంటే నువ్వు ఆ అలని దృష్టి పెట్టుకోకుండా సముద్రం సమతలంగా ఉంది అల ఎత్తుగా లేచింది అని నువ్వు అనుకోకుండా అది నీరే అని తెలిస్తే ఎత్తుగా లేచినప్పుడు నీరే, సమతలంగా ఉన్నప్పుడు నీరే, నీ దగ్గరికి నడిచి వస్తున్నప్పుడు నీరే కదా. నిన్ను లాక్కుపోతుందేమో, నీకు నిజంగా అట్లనే ఉంటుంది.
సముద్రంలో మీరు ఆ కొసలో అడుగులో మనం నుంచుంటే ఆ అల మన మీదికి వచ్చి మన కాళ్ళ కింది నుంచి మన నేలనంతా లాక్కుని పోతూ ఉంటుంది. మనం సరిగ్గా కనుక నిలబడలేకపోతే అది మన్ని పడేస్తుంది కదా. అల ఎత్తుగా ఉన్న అల, తగ్గిన అల, నన్ను పడేస్తున్న అల, ఇవన్నీ సముద్ర జలం కంటే భిన్నమా? అది సముద్ర జలమే అని తెలుసుకోవడానికి నీకు అనుభవం అక్కర్లే. నీళ్ళే ఇలా ఉన్నాయి, ఆ సముద్రమే అంటే అంతర్బహిత్య తత్సర్వం. లోపల బయట అని అంటున్నావు, నీ లోపల నీ బయట కాదు, అందరి లోపల అందరి బయట. అందరి బయట అంటే ఏమొస్తుంది? ఈ ఈ ఖాళీ స్థలం, ఆ ఖాళీ స్థలం ఒకటి కాదా? వాళ్ళిద్దరి మధ్య ఖాళీ స్థలం, వీళ్ళిద్దరి మధ్య ఖాళీ స్థలం. లేదండి, ఇది రవి, ఇద్దరు రవులు మధ్యలో ఉన్న ఖాళీ స్థలం, అది ఆ పార్వతమ్మ ఇంకొక సద్గురు అమ్మాయి ఎవరో పేరు, వాళ్ళ మధ్యలో ఉన్న ఖాళీ స్థలం అది వేరండి. అది అక్కడ, ఇది ఇక్కడ అంటావా? అనవు కదా. ఎందుకని? ఖాళీ స్థలం నీకు తెలిస్తే అక్కడైనా ఇక్కడైనా ఖాళీ ఖాళీయే. ఈ మనుషుల కింద ఉన్నది కూడా ఆ ఖాళీయే కదా. ఇప్పుడు అక్కడి ఖాళీ ఇక్కడి ఖాళీ రెండు ఒకటేనని నీకు తెలియడం తత్ త్వమసి. అవునా కాదా? త్వం అంటే నీ దగ్గర ఉన్నది నీవు, తత్ అంటే అక్కడెక్కడో ఉన్నది. ఈ రెండు కూడా ఒకటేను అని తెలియడం, రెండు ఒకటి ఎట్లా అవుతాయి చెప్పండి? కావు. మామూలుగా అయితే కావు. అది అక్కడ, ఇది ఇక్కడ కదరా. అది అక్కడ, ఇది ఇక్కడ. అంటే ఇది నీకు దగ్గరలో ఉంది, అది దూరంలో ఉంది. అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య అన్నప్పుడు నీకేం తెలుస్తుందంటే లోపల బయట అని అంటున్నాం, కానీ నిజంగా లోపల బయట లేవు. నా శరీరం పైకి పొంగబట్టి దీని లోపల అని వస్తోంది. ఇప్పుడు లోపలికి బయటికి మధ్యలో ఎంత దూరం ఉంది అని మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అడిగారనుకోండి, మీరేం చెప్తారు? లేకపోతే లోపల బయట ఎందుకు అవుతుంది? మనం పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక గీత గీస్తారు చూడండి, మనం శబ్దం చేస్తూ వెళతారు కదా అవతల. కబడ్డీ ఆడుతూ వెళతారు కదా, ఆ మధ్యలో వాడికి అవతలి పార్టీకి యువతల పార్టీకి మధ్యలో ఏముంటుంది? ఒక లైన్ ఉంటుంది కదా. వీడు కబడ్డీ అనుకుంటూ అవతల లైన్లోకి వెళ్ళాడనుకో కదా, శత్రువు లైన్. ఆ లైన్లో నుంచి మళ్ళీ ఈ లైన్లోకి రావాలంటే జస్ట్ వాడు ఆ లైన్ దీనికి వస్తే చాలు, దీన్ని టచ్ చేస్తే చాలు, యువతలి వాడు అయిపోతాడు. అర్థమవుతోందా? ఏం చెయ్యాలి మరి? అంతర్బహిత్య అన్నప్పుడు మనకి ఏం అడ్డం ఉంటుంది అంటే నా చర్మం ఒక్కటే అడ్డం. ఈ చర్మం లోపల, ఈ చర్మం కూడా ఏమిటి అంటే ఇది కూడా నా సత్తు విభాగమే. సత్ అనేటువంటి ఒక పదార్థం నా లోపల ఉంది. అదే కండరాలుగా, ఎముకలుగా, స్నాయువులుగా, చర్మంగా ఉంది. నాకు కనబడుతున్నది చర్మం. ఈ చర్మం అనేది మధ్యలో ఉన్న అడ్డగీత, దీని లోపలిది, దీని బయటది. ఇప్పుడు రెండూ ఒకటేనా? కబడ్డీలో అవతల పార్టీ వాడు యువతల పార్టీ వాడు ఆ గ్రౌండ్ ఒకటేనా? రెండా? రెండు లేవు. కానీ ఎందుకు రెండైందో చెప్తా వినండి. కొంతమంది ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఏమనుకున్నారంటే మేము ఈ వైపు ఉంటున్నాం, ఒక సెట్ ఆఫ్ పీపుల్ మేము ఈ వైపు ఉంటున్నాం అనుకున్నారు. వీళ్ళ మనస్సులో నిర్ణయించుకున్నారు ఇది ఒకటి, వీళ్ళొకటి అని. కానీ ఆ స్థలం నిర్ణయించుకోలే. వీళ్ళ ఊహకి తగినట్టుగా ఆ స్థలం మామూలుగా గ్రౌండ్లోకి మనం వెళ్ళకముందు సేమ్ అదే. మీకు అర్థమవుతుందా? గ్రౌండ్లో నుంచి మనం ఈ టీం అంతా వెళ్ళిపోయిన తర్వాత అదే
అదే కదా. ఇప్పుడు మధ్యలో వీళ్ళు ఆలోచించుకొని వీళ్ళు గీచిన గీత వల్ల వాళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడారు. ఒరే, ఆ చోట్లో ఉంటే ఖచ్చితంగా ఓడిపోతారురా, ఈ చోట్లో ఆడితే వాళ్ళ సొంత గ్రౌండ్లో అయితే వాళ్ళు గెలుస్తారు, వాళ్ళు బయటి గ్రౌండ్లో అయితే ఓడిపోతారు అంటారు కదా. ఆ పిచ్ అలవాటైన పిచ్చే ఈ ప్రపంచం, అలవాటు కాని పిచ్చే మా ప్రపంచం. అర్థమైందా? మీ ప్రపంచానికి మా ప్రపంచానికి మధ్యలో ఏముంది? ఒక అడ్డంగా ఒక గీత ఉందిరా, ఏం లేదంటారేంటి? ఆ గీత మనం గీచుకున్న గీత, ఆ గీత మనం గీచుకున్న గీత. ఏమిటి ఆ గీత అంటే, ఇక్కడ ఏమిటి ఆ గీత అంటే, అక్కడైతే నిజంగా లైన్ గీచి మనకు కనబడుతుంది. ఇక్కడ గీత ఏమిటంటే, నాకు పరమాత్మ తెలియదు అన్నవాడు అజ్ఞాని, నాకు తెలుసు అన్నవాడు జ్ఞాని. అంతే. జ్ఞానం కలిగితే వాడు నాకు తెలుసు అందామా, ఏమందాం? వాడు నేనే అనాలి. అది నాకు తెలుసు కాదు, వాడు నేనే. నువ్వు ఎప్పుడు అనగలవు? శ్రోతవ్యో, వింటేనే అనగలవు. అర్థమైందా? ఎందుకు వినమన్నాడో? నీకు తెలియదు, మనకు తెలియదు. మనము 2 టీములు మనం ఇక్కడున్నాం. మీకు ఇంకా మీ ఆట గురించే చెప్తాను. 2 టీములు మనం ముందు ఉన్నాం, ఆడలే ఇంకా మనం. వాళ్ళంతా వాళ్ళ బ్యాచ్, మనమంతా మన బ్యాచ్ అనుకున్నాం కదా. ఆడిన తర్వాత కదా వాడు గెలిచాడో వీడు ఓడాడో. గెలిచిన వాళ్ళ బ్యాచ్ అది, ఓడిన వాళ్ళ బ్యాచ్ ఇది మనం అంటానికి కదా. అప్పుడు వీళ్ళు మనుషులే. గెలిచి ఓడిన తర్వాత కూడా ఓడిన వాళ్ళు మనుషులే, గెలిచిన వాళ్ళు మనుషులే. వాళ్ళు ఏం మారలే, అట్లే ఉన్నారు. జ్ఞానం కలగక ముందు బ్యాచ్ ఓడిన బ్యాచ్, జ్ఞానం కలిగిన తర్వాత బ్యాచ్ గెలిచిన బ్యాచ్. అంతే, ఇట్లాగే ఉంటారు. ఇప్పుడు గెలిచినప్పుడు మీకు ఏమొచ్చింది, ఎక్స్ట్రా ఏమొచ్చింది ఆలోచించండి. అదే ఆనందం దేనికి వచ్చింది? ఏం గెలిచావు? ఆట గెలిచావు, అంతే కదా. ఇప్పుడు కూడా సంసారం అనేటువంటి ఆటలో మనం ప్రవేశించాం, ఆట ఆడడానికి వచ్చాం. అంతకు ముందున్న ఫస్ట్ ఎవడు గెలిచాడు ఎవడు ఓడాడు అందరూ కూడా ఒకటిగానే ఉన్నాం మనం కదా. అందరూ ఒకటే. ఎప్పుడు? ఆడక ముందు, ఈ దేహం ధరించక ముందు మనం అందరం పరమాత్మ స్వరూపులమే. ఎవడు నేను కాదంటానికి వీల్లేదు కదా. తర్వాత ఈ ఆటలోకి ప్రవేశించాం. ఆటలో ప్రవేశించిన తర్వాత నాకు తెలియదు అంటున్నావు. నువ్వు అదే అయ్యుండి నాకు తెలియదు అంటున్నావు. అంటే ఏమనుకున్నావు? ఆట ఆడకముందు నువ్వు సేమ్, ఆటలోకి ప్రవేశించిన తర్వాత నేను ఆడగలనో లేదో, నేను ఓడిపోతానేమో కదా. అందరికీ కూడా ఖచ్చితంగానే గెలుస్తానని ఉందా? ఉండదు. నీకు ఆ భావం ఇంకా నిన్ను వెంటాడుతోంది. అది వెంటాడుతున్నంత వరకు నువ్వు అజ్ఞానివి. అది గెలిచిన వాడి దగ్గర అది పోయింది. నేను ఆడగలనో లేడు అనే భావం లేదు. అప్పుడు వాడు ఏమైనాడు? ఏమన్నా 2 కొమ్ములు వచ్చినాయా? ఏం రాలే. అయినా నేను గెలిచాను. ఏరా ఆటలో ఎవరు గెలిచారా? ఈ టీం గెలిచిందిరా. ఏం లేదు, గెలిచినవాడు ఓడినవాడు సేమ్. అందుకే వాడు వీడు ఆట అయిపోయిన తర్వాత ఇద్దరు షేక్ హ్యాండ్లు ఇచ్చుకుంటారు. ఎందుకని? ఒరే నువ్వు నేను సేమ్, ఇప్పుడు నేను గెలిచాను, ఇంకా ముందు ఇంకో ఆటలో నువ్వు కూడా గెలుస్తావు కదా అని వాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు. అవునా? అర్థమైందా? అజ్ఞానము జ్ఞానము అనేవి 2 పదార్థాలు లేవు. అసలు ఉన్నది ఒకటే ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ.
సత్యము జ్ఞానము అనంతము అనేవాడు ఆటలోకి మనం వచ్చాం. ఇద్దరు 2 టీములు వచ్చినాయి. ఒక టీము నేను, ఒక టీము నాది. ఒక్కొక్కళ్ళే, నేను ఒకడే, నాది కూడా ఒకడే. వీడిలో నేను, వాళ్ళలో నేను, అందరిలో నేను, ఒక నాది. ఈ ఇద్దరికి రోజు జరుగుతున్న సంఘర్షణ. వీడు అంతే, వీడు కబడ్డీ కబడ్డీ అంటూ వెళ్ళాలి, వాడు కబడ్డీ కబడ్డీ అంటూనే రావాలి కదా. మధ్యలో వీడు మోసం చేస్తాడు ఒక్కొక్కడు కదా. ఎవడు మోసం చేస్తున్నా అంటే నాదిని ముఖ్యంగా నమ్మినవాడు నేనుకు మోసం చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? నేనైన పరమాత్మ అయ్యుండి పరమాత్మని అనుకోకుండా ఏమనుకుంటున్నాడు? నా భార్య, మొన్ననే చెప్పాను, నా శరీరము అనుకున్నంత వరకు వాడికి ఏం బాధ లేదు కదా. నా కాలు, నా చెయ్యి, నా ముక్కు, నా కన్ను అన్న వరకు మనకేం బాధ లేదు. కానీ ఈ నాదిని నేను చేసి, మీకు మళ్ళీ కిందటి వారందే మళ్ళీ గుర్తు చేసుకున్నా, నాదిని నేను చేసి ఇదంతా నేనైపోతే ఆ ఇల్లు, ఆ భార్య, ఆ పిల్లలు అది నాదైతే అన్నారు. ఇప్పుడు నీకు నాది అనే దాని మీద ఒక ఫర్మ్ ఐడియా లేదు. ఖచ్చితంగా నీకు నాది అనే దాని మీద ఐడియా లేదు. కొంతసేపు నేనంటావు, కొంతసేపు నాదంటావు, కొంతసేపు నాది నేనంటావు. ఒకప్పుడు నేను వేరే అంటావు, నాది వేరే అంటావు. తర్వాత ఏం చేస్తావు? నాదిని నేను చేస్తావు. నాదిని నేను చేసి అసలు నేను నాకు పంపించేశాను. నాదిని నేను చేసి ఎప్పుడైతే నాదిని నేను చేశానో ఈ ప్రపంచాన్నంతా మళ్ళీ నాదంటున్నావు. ప్రపంచాన్నంతా అంటే ఏమిటి? నా ఇల్లు, నా పొలం, నా పిల్లలు, నా బ్యాంక్ బ్యాలెన్సు, నా సర్టిఫికెట్లు, అదంతా ప్రపంచం. నువ్వు దాంట్లో పడిపోతున్నావు. దీంట్లో పట్టమే తప్పురా అన్నావు. కానీ దీన్ని వేరు చేయడానికి వీలు లేకుండా, దీన్ని వేరు చేయడానికి నీకు చేతకాలే. దాన్ని వేరు చేసే ఉంది. కానీ ఎవరు చేస్తున్నారు ఈ పని? ఎవరు చేస్తున్నది ఈ పని? నేనే చేస్తున్నా. నాది జడంరా, నాది ఏం చేస్తుందిరా? చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. చైతన్యమైన స్వరూపం చిత్ అనేటువంటిది ఒకటి, దానిలోనే జడమనేటువంటిది ఒకటి ఉంది. దాని పేరు సత్తు. సచ్చిత్తులు తప్ప ఈ ప్రపంచంలో ఇంకేం లేవు. సచ్చిత్తులు విడిగా లేవు, రెండు కలిసి ఒకటిగా ఉన్నాయి. అందుకని నా ద్వితీయ, అద్వైతం అంటే అర్థం అది. రెండు లేవు, రెండు లేవు, ఉన్నది ఒకటి అంటున్నాడు. రెండు చెప్తున్నాడు, ఒకటి అంటాడు. ఎందుకని అట్లా రెండు చెప్తూ ఒకటే అంటున్నాం మనం? రెండు విడదీయడానికి వీల్లేనివి. ఎట్లా అయితే నేను నాదిని విడదీయడానికి వీల్లేదో అట్లా విడదీయడానికి వీల్లేనివి. ఇవి మీకు నేను నాదిలో ఎవరి శరీరంలో వాళ్ళకు కనపడుతోంది. మీకు అర్థమవుతోంది కదా. ప్రపంచంలో కూడా నేను నాది ఎలా ఉందంటే, హిమాలయ పర్వతం, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఇవన్నీ పరమాత్మలోని జడశక్తులు. జడశక్తి అంటే అర్థం ఏమిటి? వాటికి తెలియదు. జడం అంటే అర్థం అదర్రా, నేనున్నానని నాకు తెలియదు. నేనున్నాననే నాకు తెలియకపోతే ఎదుటి వస్తువు ఉందని అసలు తెలియదు. ముందు నేనున్నాననే జ్ఞానమే నాకు లేదు, ఎదుటి వస్తువు ఉందనే జ్ఞానం అసలు లేదు. కానీ నేను కనపడుతూ ఉంటా. దానికి ఉదాహరణ మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కూడా గుర్తు చేస్తా. మీకు అంటే గుర్తు అవ్వాలి కదా. ప్రతిదానికి, ప్రతి స్టేట్మెంటు మీకు అర్థం అవ్వాలంటే మీకు ఇంకొక ఉదాహరణ ద్వారా అది మీకు తెలియాలి. ఆ లైట్ వెలిగించాం, ఆ లైట్ తాను వెలుగుతుంది, మనందరికీ కూడా కాంతి ఇస్తుంది. కానీ ఆ లైట్కు నేను వెలుగుతున్నాను అనే జ్ఞానం లేదు. నేనే వెలుగుతున్నాను,
నేనే మీకందరికీ కావలసిన శక్తి ఇస్తున్నాను అనే తెలివి దానికి లేదు. దానికి వెలుగు ఉంది కదండి అంటే దానికి వెలుగు దాని సొంతంది కాదు. మీరు అట్లా ప్రతి దానికి మీకు దగ్గరున్న వస్తువుతో మీరు పోల్చుకుని మీకై మీరు అర్థం చేసుకోవాలి. మీకై మీరు అర్థం చేసుకోలేరు కాబట్టి గురువు చెప్తున్నప్పుడు విని అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు తను ఉన్నానని తనకి తెలియదు, హిమాలయ పర్వతానికి తను ఉన్నానని తనకు తెలియదు అని అంటే అది జడశక్తి. ఆ జడశక్తి లాంటిదే నీ గదిలో ఉన్న లైట్. అది లైట్ కదండి, వెలుగుతోంది కదండి, కాదు. అది వెలగడం కాదు, దానికి వెలుగుతున్నానని తెలియదు. అలాంటిది నీ దగ్గర ఒకటి ఉంది, దానికి నువ్వు ఉన్నావని దానికి తెలుసు. ఎవడన్నా నేరా నువ్వు ఉన్నావా అంటే నేను నేను లేను అని చెప్పడానికి వాడికి అసలు వీలే కాదు ఎవ్వడికైనా. అప్పుడు వాడు జడమా చేతనమా? మరి నీలో జడమా చేతనమా అన్నప్పుడు నీలో చేతనం ఉంది అని నీకు తెలిసినప్పుడు అదే నేను అన్నప్పుడు నువ్వు నాకు తెలియదు అంటావేమిటి? ఒకసారి ఆలోచన చేయండి రా, దీని మీదే ఆలోచన చేయండి, ఏం అక్కర్లేదు. చూడండి, ఆ లైట్కి తానున్నానని తనకు తెలియదు, కానీ అది వెలుగుతోంది, అది వెలిగిస్తోంది కూడా. ఆ లైట్ కాంతిలో మనకంతా కూడా కనపడుతోంది. అట్లా హిమాలయ పర్వతానికి దాని ఉన్నానని దానికి తెలియదు. మనం దాని దగ్గరికి వెళ్ళి నువ్వు హిమాలయానివి అంటే నువ్వు ఆ మాట కూడా అది మళ్ళీ పలుకుబండలాగా అవును నువ్వు హిమాలయానివి అని మళ్ళీ అంటుంది. అవును నా పేరు హిమాలయం, అది కూడా నువ్వు పెట్టిన పేరు. హిమాలయానికి నేను హిమాలయాన్ని అన్న పేరు తెలియదు. మనం అందరం దానికి ఆ పేరు పెట్టాము, పలుకుతోంది. నీకు కూడా నీవు మణివి అని, నువ్వు కార్తీక్ అని, నువ్వు గిరితికావని నీకు తెలియదు. అవును తెలుసా? నేను అని తెలుసు. ఆ నేనుకు రితిక అని వాళ్ళు పేరు పెట్టారు, వాళ్ళు పిలుచుకుంటున్నారు కదా. వాళ్ళు పిలిచి కొన్నాళ్ళకి ఏం చేశారు, నువ్వు జడం కాదు కదా, నువ్వు చేతనం కదా, నువ్వు చేతనం కాబట్టి వాళ్ళు పిలుస్తూ నేనంటే అవును నేనే రితికని అని అంటున్నావు. అర్థమైందా? హిమాలయానికి నీకు తేడా అర్థమైందా? నీకు నువ్వు ఉన్నావని తెలుసు, ఆ ఉన్నావని తెలియడమే కాకుండా ఎదుటగా ప్రపంచం కూడా ఉన్నది అని తెలుసు. నీకు ఏం తెలుసు? ఇంకా కాస్త రండి, మననం చేస్తే ఏం తెలుస్తుందో చెప్తున్నా. ఇది శ్రవణం చేస్తే తెలిసిన విషయం. మననం చేయటం వల్ల ఇంకా ఏం తెలుస్తుందంటే నేనున్నానని నాకు తెలుసు. నేను చూస్తున్నది ఎవరిని? జడాన్నే చూస్తున్నా. నేను చూస్తే నాకు ఎవరు కనపడుతున్నారు? నాకు నాది కనపడుతోంది. ఎన్ని నాదులు ఉన్నాయి చూడు. ఈ నాదుల వెనక ఒక నేనుంది, నాకు ఆ నేను కనపడుతోంది. ఎట్లా కనపడింది చెప్పండి? నేనును అని నాకు తెలిసి నాది నిజంగా కాదు, ఆ పేరు వాళ్ళు, అది జడం. జాగ్రత్తగా వినండరా, నాది జడం. నాలో రెండు శక్తులు ఉన్నాయి, ఒకటి చిచ్చక్తి, ఒకటి జడశక్తి. చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. సత్ అనేటువంటి ఒక పదార్థంలో రెండు శక్తులు ఉన్నాయి. ఆ రెండు శక్తులు ఎలాంటివంటే ఒకటి చైతన్య శక్తి, ఒకటి జడశక్తి. అవి రెండుగా కనపడతాయి, కానీ అవి రెండు విడదీయడానికి వీలు లేకుండా ఒకచోటే ఉంటాయి. ఆ ఒకచోటు నేనే కదా. ప్రతి ఇండివిజువల్ దగ్గర అంటే నేను ఒక ఇండివిజువల్, అదొక ఇండివిజువల్, ప్రతి ఇండివిజువల్ దగ్గర ఒక నేను, ఒక నాది ఉంది. నాది జడం, నేను చేతనం కదా. అవి రెండు ఎక్కడున్నాయి అంటే రెండు ఒకచోటే ఉన్నాయి.
ఒకచోటే ఉండబట్టే నేను వేరు చేయలేకపోతున్నా. కాసుల పేరు బంగారం ఒకచోటే ఉన్నట్టు నేను వేరు చేయలేకపోతున్నా. రెండు ఒకచోట ఉంటే అర్థమవుతోంది కదరా. నా నేను ఎటువంటిది అంటే, నా దగ్గరున్న నేను చైతన్యం అని చెప్పుకున్నాం. చిచ్చక్తి కదా. ఆ చిచ్చక్తికి ఏం శక్తి ఉంది అంటే, దాని శక్తి ఏమిటి అంటే, ఎవరికైనా దాని శక్తి ఏమిటి అంటే, తను ఉన్నానని తనకు తెలుసు. దానికి ఏం తెలియాలి? పొర్రపాటుగా కూడా ఇంకొక లైటుతో అది వెలిగించబడదు. ఈ టేబుల్ ఉందా లేదా అంటే, నేను ఇప్పుడు కరెంటు పోయింది అనుకోండి కాసేపు, వెంటనే ఎవడో ఒకడు సెల్ ఫోన్ ఆన్ చేసి దాన్ని ఆ టార్చ్ వేసి, ఇక్కడ టేబుల్ ఉంది, ఇక్కడ ఈ ఫ్లవర్ ఈ దండ ఉంది, అక్కడ గురువుగారి ఫోటో ఉంది అని ఒక లైట్ చెప్పాలి. నేను కొట్ల ఎవడు చెప్పగలనే చీకట్లో కూర్చున్నా కదా. నేను చీకట్లో కూర్చున్నా కూడా నేను అందుకని నా తద్భాసయతే సూర్య, సూర్యప్రకాశంతో ఆ నేనును నీకు చూపెట్టలేను. మరి ఆ నేనుని ఎట్లా చూపెట్టగలవు? ఒక నేను ఇంకొక నేనుకు చూపెట్టగలదు. ఇప్పుడు అర్థమైందా? ఒక నేనంటే ఇట్లాంటి వాడినిరా, నాకు నేను తెలుస్తానురా, నేను చీకట్లో ఉన్నా నాకు నేను గుర్తించగలనురా, నన్ను నేను గుర్తించగలనురా అని చెప్పినప్పుడు మీకేమవుతుంది? మీ దగ్గర కూడా అలాంటి నేనే ఉంది కాబట్టి, ఉందా లేదా? ఉంది కాబట్టి ఆ ఈ నేను చెప్తున్న మాట అర్థం చేసుకుంటుంది. అది ఎట్లా అర్థం చేసుకుంటుందండి? మా దగ్గర ఉన్న నేను, మా లోపలున్న నేను ఎట్లా అర్థం చేసుకుంటుందంటే, మీకు ఒకసారి అర్థం చూపించి చెప్పా. ఇంకా రాను ఏమవుతుందంటే, మీ ప్రీవియస్ పాఠాల్లో మీరు ఏం నేర్చుకున్నారో దాన్ని కన్ఫర్మ్ చేస్తారు ఇక్కడ. అది మీకు ఒకసారి అర్థం చూపించాను. ఇప్పుడు చూపించక్కర్లే, మీరు గుర్తుపెట్టుకొని తెలుసుకోగలరు. ఒక పెద్ద అద్దంలో, ఈ బోర్డు అంతా అద్దం అనుకోండి, ఈ అద్దంలో ఈ గదిలో ఉన్న వస్తువులన్నీ పడతాయి కదా. ఈ గదిలో వస్తువులు లేవు కాబట్టి మనుషులు అందరు ఉన్నారు. మీ అందరి బొమ్మలు ఈ అద్దంలో పడ్డాయి అనుకోండి కాసేపు. ఏమ్మా అనుకున్నారు కదా? బాగా వినండర్రా నేను చెప్తున్న విషయం. నాకు కర్ర కావాలి, ఇక్కడెక్కడో ఉంది కదరా పాయింటర్రా. మీరు ఇదంతా కూడా మీ అద్దం అనుకోండి, కాసేపు అనుకోండి. ఈ అద్దంలో మీ బొమ్మలు పడ్డాయి అనుకోండి. వీడి బొమ్మ ఇక్కడ పడుతుంది, వీడి బొమ్మ ఇక్కడ పడుతుంది, వాడి బొమ్మ ఇక్కడ పడుతుంది. అవునా కాదా? ఇక్కడ అద్దం లేదు కానీ మీరందరూ చాలా తెలివిగల వాళ్ళు కదా, అర్థం చేసుకోగలరు. ఏమో చేసుకోగలరు అనుకుంటున్నా. కనీసం 30%కి అర్థమైనా సంతోషపడతా. పర్వాలేదు చెప్పగలిగాను అని కదా. 80%కి అర్థమైతే మరీ సంతోషం. 100కి అయితే అర్థం కాదనే అనుకుంటున్నా. ఏమో ప్రయత్నిద్దాం. ముందే ఎందుకు మనం ఓడిపోతామని, ఆటలోకి వెళ్ళే ముందే ఓడిపోతామని ఎందుకు అనుకోవడం? గెలుస్తామనే పోదాం. ప్రతి ఒక్క టీము గెలుస్తామని పోదాం. ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోతుంది. గెలిచిన టీముని జ్ఞానులు అందాం, గెలవని టీముని అజ్ఞానులు అందాం. అజ్ఞానులను కూడా వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇద్దాం మళ్ళీ. ఎందుకంటే నెక్స్ట్ రే నిన్నేం డిస్కార్డ్ చేయటం లేదురా మేము. మళ్ళీ ఇంకో ఆటలో గెలుద్దు. కానీ రోజు జీవితం అంతా ఆటే కదురా, ఆడుస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు వినండి, ఇదంతా అద్దం. ఈ అద్దంలో ఆ చివరి వాళ్ళు ఇక్కడ పడతారు, ఇక్కడి వాళ్ళు ఇక్కడ పడతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడికి ఇక్కడ భరత్ బొమ్మ పడింది అనుకోండిరా కాసేపు. ఈ భరత్కి చెప్తున్నా నేను, ఒరే భరత్ అనేది ఈ పైన ఉన్నటువంటిది హిమాలయం అన్న పేరులాగా నీకు కూడా ఒక పేరు పెట్టారురా. అసలు నీకు నేను అన్నవాడికి ఈ పేరు లేదురా.
ఎందుకండి నా నేనుకే ఈ పేరు ఉంది కాదు, మీ అమ్మ గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత కూడా నీకు పేరు లేదు. నీకు పేరు ఎప్పుడుంది? ఎప్పుడో నామకరణం చేశారు. ఒకళ్ళు ఎవరో అన్నట్ల మాకు నామకరణాలు అవి మాకు అలవాట్లు లేవు అని. అలవాటు ఏమిటి? అదొక సంస్కారం కదా, అదొక సంస్కారం. అర్రా 15 సంస్కారాలు తండ్రి కొడుక్కి చేస్తే 16వ సంస్కారం కొడుకు తండ్రికి చేస్తాడు. అది అంత్యేష్టి, చివర కట్టెబెట్టి కాలబెట్టేది. అది కూడా సంస్కారమే. మాకు కాలబెట్టేది లేదు అంటే కాలబెట్టకపోతే పొడిచిపెట్టు. అసలు ఏం మాట్లాడతారో మనుషులు కదా. అప్పటి వరకు జీవుడుగా ఉన్నావురా నాయన, నీకు ఇప్పటి నుంచి ఈ పేరు పెడుతున్నావు. అంతకుముందు హిమాలయం ఒక కొండ కదా, దాని పేరు మంచు కొండ. అంటే మంచుతో కప్పబడింది కాబట్టి మంచు కొండ. దానికి ఎవడో సంస్కృతం బాగా వచ్చినవాడు హిమ ఆలయం, హిమం అంటే మంచు, ఆలయం అంటే దాంతో కప్పబడింది. అది ఉండే చోటు. దేవాలయం దేవుడు ఉండే చోటు, హిమాలయం హిమం ఉండే చోటు, అంతే. అట్లాగే వీడికో పేరు తగిలిచ్చారు. ఎవరికి తగిలించారు పేరు అంటే, ఎవడు ఈ నాటకంలో బయటికి వచ్చాడో బబుల్ ర్యాప్లో పొంగినవాడు, పొంగాడు ఒకడు. పొంగేటప్పటికి ఏమొచ్చింది? ఒక ఆకారం వచ్చింది. ఆ ఆకారం వచ్చిన వాడికి భరత్ అని పేరు పెట్టారంటే, భరత్ అనే పేరు కలిగిన ఒక హిమాలయ పర్వతం జడం. ఏమ్మా ఒప్పుకున్నారా? ఈ జడం లోపల ఒక చేతనం ఉంది. చేతనం ఉందని మీరు ఎట్లా చెప్తున్నారండి అంటే, చేతనం తనకు తాను పెరుగుతోంది. వాడు పుట్టినప్పుడు ఎంతున్నాడు? ఇంతున్నాడు. తర్వాత వాడు ఏమైనాడు? పెరిగాడు. చేతనం లేకపోతే పెరగదు. కాబట్టి పెరిగేవన్నీ చేతనాలే. దాంట్లో చేతనం ఖచ్చితంగా ఉంది అని మీరు నమ్మాలంటే, ఇప్పుడు ఈ టేబుల్ అర్రా పెరగదు, అందుకని ఇది డెడ్. ఒకప్పుడు ఇది పెరిగింది, చెక్కగా ఉన్నప్పుడు పెరిగింది, తర్వాత దాన్ని చంపేశారు కదా. ఒక మొగ్గ, ఒక వెరసన మీరు అన్నీ గుర్తు చేసుకోండి. అదే సాధన, ఇంకా సాధన అంటూ వేరే ఏముండదు. ఒకప్పుడు ఒక చిన్న మొగ్గ, అది 2 రోజులకి ఇంకా కాస్త పెద్దదైంది. ఆ తర్వాత అది ఫ్లవర్ లాగా వచ్చేసింది, పువ్వులాగా పూసింది. అంటే దాని స్టేజెస్ అన్నీ అయిపోయి అది నాలాగా ముసిలి అయిపోయింది. లాస్ట్ స్టేజ్ అన్నమాట. పువ్వు పూసింది. ఆ చెట్టు నుంచి కూడా కోసేసా కదా. కోసిన తర్వాత ఇంకా నీళ్ళల్లో పడేసా. మందార చెట్టు మొగ్గల్ని నీళ్ళల్లో వేస్తే ఒక చెరుకెక్కి గట్టిగా ఉండి పూజ చేసేప్పటికి వాడిపోవు. పూజ చేసేసా, ఇప్పుడు అది చచ్చిపోయింది కదా, ఇంకా పెరగదు. అంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి? అది డెడ్, ఇది కూడా డెడ్. దీని పూర్వరూపం చేతనం, ఇప్పుడు చేతనం కాదు, ఇప్పుడు జడం. ఇది అప్పుడు జడమే, పెరిగింది. అట్లా ఈ పైనున్న శరీరం ఇదంతా మననంలో పాఠం. శ్రవణం కిందటిసారి చెప్పేశాను, మననంలోకి వచ్చాం. ఈ పైనున్న శరీరం జడము, దీనిలో చేతనం ఉంది అని నాకు తెలిసినప్పుడు, ఇక్కడ మీరు కనపడుతున్నప్పుడు మీ అందరిలో కూడా అది ఉంది కదా. మా అందరిలో ఉన్నదని మీరు ఎట్లా నమ్ముతారు అంటే, మన అందరం కూడా ఈ అద్దంలో పడ్డ బొమ్మలైనప్పుడు వీడొక్కడు ఇలాంటి వాడు అని తెలిస్తే, వీడిని గురించి నువ్వు ఇలాంటి వాడు, వీడిక్కడున్నాడండి, వీడిక్కడున్నాడు, వీడిలో ఇది ఉండదు అని ఎట్లంటావు? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసి ఇక్కడ మొదలు పెట్టుకున్నాను ఆ ప్రయాణం. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి నేను వీడు కూడా ఇట్లాంటి వాడు అని తెలుసుకోవాలా? వీడిని తెలుసుకుంటే అయిపోయిందా కదా. అందుకని వేదాంతంలో ఎప్పుడూ కూడా
సిద్ధమే కానీ సాధ్యం కాదు. ఇంకొక చదువు అయితే ఇక్కడ నేర్చుకోవాలి, దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ ఉంటుంది, నెక్స్ట్ ఉంటుంది, ఫైనల్ స్టెప్ ఉంటుంది. అవునా కాదా? అద్వైతంలో లేదు. దీన్ని సాధించాను అంటాడు, దీన్ని సిద్ధమే అంటాడు. అద్వైతం ఎప్పుడూ సిద్ధమే. సిద్ధమే అంటే నువ్వు కూర్చున్న చోటే, నీ దగ్గరే, నీ శరీరంలోనే వచ్చే జన్మ, ఈ జన్మకు కాదండి వచ్చే జన్మకి నాకు వస్తుంది అనేది లేదు. అర్థమైందా? ఇంకా ఏమిటంటే పరమాత్మ తను ఏమనుకున్నాడు? అనేకో అహమస్మి అనుకున్నాడు కదా. మననంలో ఇవన్నీ, మననం అంటే ఏమిటి? దాన్ని మళ్ళీ 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 అనుకుని నువ్వు దాన్ని స్థిరీకరించుకోవడం, అంతే. ఇది అన్ని రకాలుగా చేసి పరమాత్మ మనకి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలన్నీ ఉన్నాయని చెప్పారు కదా. అది సంప్రదాయం, ట్రెడిషనల్ వే. మనకి పాఠం చెప్పడానికి ఒక పద్ధతి. పరమాత్మ చిచ్చక్తి, జడశక్తి ఆల్ ఆఫ్ ఎ సడన్ మనిషిగా తయారవ్వలేదు. అందుకే భగవద్గీత ఏమంది? బహూనాం జన్మనాం అంతే. డార్విన్స్ థియరీ అదే. చాలా జన్మల తర్వాత ఈ జన్మిచ్చాను అన్నాడు పరమాత్మ. ఈ జన్మలో ఏమిట్రా అంటే ఇది ఫైనల్ జన్మ. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. జ్ఞానం కలిగి నన్ను పొందగలిగినటువంటి ఈ జన్మని బహూనాం జన్మనాం అంతే, చాలా జన్మల తర్వాత నీకు ఇచ్చాను రా అని చెబుతున్నాడు. ఎందుకయ్యా అన్ని జన్మలు? ఈ మొదటే మాకు ఈ మానవ జన్మే ఇచ్చేసి మమ్మల్ని తెలుసుకోమంటే సరిపోలేదా? కాదురా నాయన, మైసూర్ పాకు తయారు చేయాలనుకుంటే నువ్వు శనగపిండి, పంచదార, నెయ్యి అనే 3 పదార్థాలే ఉన్నప్పటికీ అది వేయగానే బానట్లో అది మైసూర్ పాకు కాదు. అది నువ్వు కలుపుతూ కలుపుతూ ఉంటే ఒక ఫస్ట్ స్టేజ్ లిక్విడ్ అన్నీ కలిసే స్టేజీ, ఇంకా కాస్త కొంత గట్టిపడే స్టేజీ, మరీ గట్టిపడే స్టేజీ, మాడిపోకుండా దాన్ని చాలా కేర్ఫుల్గా నువ్వు తించితే మైసూర్ పాకు తయారవుతుంది. అవునా కదా? వేయంగానే బానట్లో వేయగానే తీసి అన్నీ వేయమన్నారండి, కలిపేశానండి, నేను పళ్ళెంలో పోసాను, ముక్కలు రాలేదు అంటే పరమాత్మ కూడా ఏమనుకున్నాడు? నేను అనేక రకాలుగా జన్మలెత్తి ఏ కష్టాలో సుఖాలో అనుభవిస్తే, ఏ అనుభవం జరిగినప్పుడు నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ వస్తుందో అది నేను తెలుసుకోవాలి అనుకున్నాడు కదా. అది ఆయన దగ్గర ఉన్నవి 2 పదార్థాలు. ఏమిటవి? ఒకటి జడము, ఒకటి చేతనము. ఈ రెండిట్లో నుంచి తను తెలుసుకోవాలి. అందుకని అది తెలుసుకోవడానికి మొదట్లోనే మైసూర్ పాకు తయారు కాదు. అందుకని మొట్టమొదట నీళ్లలో ఉండేటువంటి ఫిష్ లాగా మత్స్యావతారం, ఇంకా కొంచెం డెవలప్ అయ్యి కూర్మావతారం. అవన్నీ అవతారాల నిజమా, జరిగినయ్యా, జరగలేదా మనకు అనవసరం. నాస్తికులకు అవన్నీ కావాలి, జరిగినాయో జరగలేదు. అది నాకు ఎందుకు చెప్పారు అంటే నన్ను ఆ రకంగా ఫాలో అవ్వమని చెప్తున్నాడు. అది సంప్రదాయేశ్వరి అమ్మవారు. దాన్ని కథారూపంగా రాసి నీకు అర్థం అవ్వడం కోసం మన ఋషులు అంత కష్టపడ్డారు. అది ఏం జరగలేదు కదండి అంటే జరగలేదు ఎవరికి? నీకేమిటి దానివల్ల? అది జరిగిందో జరగలేదు, రాముడు అనేవాడు ఉన్నాడా లేడా నీకు అనవసరం. రాముడిలాగా ఉండరా అంటే, రాముడు ఉన్నట్లు ఉండరా అంటే, ఉంటే నువ్వు రాముడివి అయిపోతావు. రాముడు ఉన్నాడా లేదా అని రీసెర్చ్ చేస్తే ఏంట్రా ప్రయోజనం నీకు? లేదండి, హిందువులకు పిచ్చి నమ్మకం, వాళ్ళంతా అట్లా చెప్పేశారు, వీళ్ళంతా నమ్మేశారు, మేము చాలా గ్రేటు. ఏంటి మీరు గ్రేటు? ఏమర్థమవుతోంది మీకు? మత్స్యావతారం తర్వాత కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం. ఎందుకంటే సగం మనిషి సగం అట్లాంటివి ఉండవు అసలు కదా. అంటే సగం తయారైనావు.
ఆ తర్వాత క్రమక్రమంగా పరశురాముడు, రాముడు కదా, కృష్ణుడు కృష్ణావతారం, పూర్ణావతారం అంటారు. అంటే ఇప్పుడు కృష్ణావతారం, ఇప్పుడు నీ అవతారం అంతా అది రాముడి దగ్గర నుంచి. కానీ మనమేం తయారైనామంటే మనం అందరం ఆ రాతి యుగం అదే మత్స్యావతారం వాడు ఓ దేవుడు. ఆ దేవుడు కాదురా, నువ్వేరా, అదెంత దాటొచ్చావు, బహూనాం జన్మనాం అంతే అని భగవద్గీత నీకే చెప్పిందిరా, వాడికి చెప్పలే. వాణ్ణి పూజించమని కాదు, నువ్వే కదా. వీళ్ళందరూ అష్టసిద్ధులని సంపాదించుకుంటారు, సిద్ధులు కదా. అనిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈసిత్వ, వసిత్వ, ప్రాప్త, ప్రాకామ్య, అష్టసిద్ధులు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒకడు, నేను చాలా కష్టపడి యోగా, ఏదో హెల్త్ కోసం యోగా చేసుకుంటే నేనేం మిమ్మల్ని కాదంటలేదు కానీ చేసుకోండి. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒకడు చెప్పాట, నేను నీళ్ల మీద నడిచిపోగలనండి అని చెప్పాడు. పోగలను అని ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామంటే అప్పటికి వాడికి 60 ఏళ్ళో 70 ఏళ్ళో వచ్చినాయి. నా జీవితం అంతా దీని మీదే స్టడీ చేశానండి, ఇప్పటికి నేను నీళ్ల మీద నడవగలుగుతున్నాను. మంచిది నాయన, ఒక్క పావలా ఇస్తే, ఆ రోజుల్లో పావలా పడవవాడు దాటిస్తాడు కదా. జీవితం అంతా కష్టపడి నువ్వు సంపాదించిన దానివల్ల లాభమే ఉందిరా నాయన. పోనీ నువ్వు సంపాదించావు అనుకుందాం, చాలా కష్టపడి సంపాదించావు, 70 ఏళ్ళు దీనికోసం శ్రమించావు. మరి ఏం తిన్నావో ఏం తినలేదో, బాడీని లైట్గా ఉండడం కూడా నువ్వేం చేసావో నాకు తెలీదు. కానీ 70 ఏళ్ళ వయసు వచ్చింది అన్నావు కదా నాయన, ఇంకా ఎన్నేళ్ళు బతుకుతావమ్మా? ఇంకా 30 ఏళ్ళు బతుకుతావు, అంతేనా? మనిషి ఆయుర్దాయం 100 ఇయర్సే కదా, మనకు స్కేల్ గీసి పెట్టాడు కదా పరమాత్మ. అంటే ఇంకో 30 ఏళ్ళ తర్వాత నువ్వు ఎంత కష్టపడి సంపాదించిందైనా మరణం అనే దాన్ని ఎవ్వడు ఆపలేడు. ప్రతి ఒక్కడు చనిపోవలసిందే. నీకు ఇన్ని సిద్ధులు వచ్చి మరణాన్ని ఆపలేకపోతే నీకు ఈ సిద్ధుల వల్ల ఉపయోగమే ఉంది? నీ జీవితం అంతా కష్టపడి సంపాదించింది ఒక్క క్షణం మరణంలో పోతే ప్రయోజనం ఏమిటి? ఆలోచించండి. అయితే మరి మీరు చావరా అండి అంటే, నేననేవాడిని చావను, అంతవరకు ఖచ్చితంగా చెప్పగలగాలి. నాదనేది ఎలాగైనా చస్తుంది, దాన్ని ఎవడూ ఆపలేడు. ఎంత మంచి గొప్ప డాక్టర్ అయినా కూడా మేము ప్రయత్నిస్తున్నామండి, చివరిదాకా ప్రయత్నిస్తాం, ఆఖరిన మేము ఐఎమ్ సారీ అంటాము, అంతే కదా. అటువంటప్పుడు ఏ విద్య నేర్చుకున్నా అంటే మననంలోనే నీకు ఆలోచన వస్తుంది. ఏ విద్య నేర్చుకున్నా, ఎంత కష్టపడి నేర్చుకున్నా, చాలా చక్కగా పాడేటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈరోజు లేదు, ఘంటసాల ఈరోజు లేడు కదా. జీవితం అంతా కష్టపడి దానికోసం ప్రయత్నించారు వాళ్ళు, ఏరి కదా. మన ఋషులు ఈ క్షణం కూడా, ఇప్పుడు కూడా మన ముందు రామనాథం గారు ఇప్పుడు ఉన్నారు. అర్థం చేసుకోండి. అన్ని విద్యల కంటే కూడా ఇది ఎందుకు ముఖ్యమైంది అంటే, ఏ విద్య అయినా మరణానికి లీడ్ చేస్తుంది, ఈ విద్య నిన్ను మరణించనివ్వదు. మృత్యోర్మా అమృతం గమయ. నీ ప్రయాణమే ఉండదు నీకు. ఎందుకని? ఇక్కడి వాడు వీడు అని తెలిస్తే, ఇదే అద్దంలో ఎంతమంది ఉన్నప్పటికీ వాళ్ళందరూ ఇదేనని నీకు ఇక్కడే తెలుస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి పోవాలా, ఇక్కడి నుంచి ఇక్కడికి పోవాలా కదా. నువ్వు కూర్చున్న చోటే మననం ఇదంతా. నువ్వు కూర్చున్న చోటే భూమి ఆకాశాలు కలిసిన చోటు అని నీకు తెలిస్తే హొరైజన్ దాకా ప్రయాణం చేయాలా? అర్థమైందా? అప్పుడు ఏం తెలుస్తుంది? నీ ప్రాక్టికల్ ల్యాబ్ ఏది అంటే నీవే. నువ్వు ఎక్కడుంటే అక్కడే ల్యాబొరేటరీ. నువ్వు మడిగట్టుకోవాలో, నేను ఇంకేదో స్నానం చేయాలో, నీకు సంధ్యావార్తందానం ఏమీ లేదు. ఎందుకని? ఒక సైంటిస్టు
తన ల్యాబ్లోకి వెళ్ళేటప్పుడు నేను స్నానం చేశానా, అన్నం తిన్నానా, వాడికి ఏం అక్కర్లే కదా. నువ్వు కూర్చున్న చోటే హొరైజన్ ఉంది అని నీకు తెలిస్తే, హొరైజన్ అంటే భూమి ఆకాశం కలిసిన చోటు, నువ్వు అక్కడి దాకా పోతే అక్కడ హొరైజన్ లేదు, ఇక్కడి నుంచి కనపడుతోంది. అట్లా పరమాత్మ ఎక్కడో ఆ లోకంలో కైలాసంలోనో వైకుంఠంలోనో ఉన్నాడు అని నువ్వు ప్రయత్నిస్తే, కైలాసం వైకుంఠం మనం బొందితో పోవడానికి వీల్లేదు. ఎవ్వడు కూడా పోయినవాడు కనపడలే. ఆ త్రిశంకుని ఎక్కడో ఒక టర్బులెన్స్లో పెట్టాడేమో వాడు, ఆ విశ్వామిత్రుడు, వాడు అక్కడ తిరుగుతున్నాడేమో నాకు తెలీదు. భూమి ఆకర్షణ శక్తికి మించి దూరం వెళ్ళిపోతే అక్కడ తిరగాలి. ఆకాశంలో టర్బులెన్సెస్ ఉన్నాయి, మన ఫ్లైట్ని లాగుతుంది అని మనకు వాడు మన పైలట్ ఎన్నిసార్లు అనౌన్స్ చేస్తుంటాడు, అందుకే బెల్ట్ కట్టుకొని కూర్చోండి, బెల్ట్ కట్టు కూర్చోండి అని కదా. ఆలోచించండి, ఈ శరీరంతో మనం ఏ లోకానికి వెళ్ళడానికి వీల్లేదు. ఆ లోకానికి వెళితే తప్ప వాడు కనపడడు. ఆ లోకానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా పుణ్యం చేసాం, జిఆర్ స్వామిలాగా అనుకుందాం కాసేపు. ఎందుకంటే వైష్ణవులందరూ డైరెక్ట్ వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారు. వైకుంఠానికి వెళ్ళిన వాడు, ఎందుకంటే నేను వైష్ణవుడిని అనుకోండి, మా నాన్న కూడా వైష్ణవుడు, మా తాత కూడా వైష్ణవుడు అయి ఉండాలి కదా. వాళ్ళు అయితేనే నేను వైష్ణవుని అవుతా కదా, అవుదా. నాకు కూడా చక్రాంకితాలు వేశారు. యమధర్మరాజు రావద్దయ్యా, యమధర్మరాజా నువ్వు పక్కనుండు, మేమేదో చక్రాంకితాలు కొట్టుకున్నాం కదా, లైసెన్స్ వెళ్ళేలాగా, నిన్ను అక్కడికి రాకుండా మేము చూస్తాం, మంచిది, సంతోషం. ఆ వైకుంఠమో కైలాసమో నిజంగా ఉంటే, అక్కడికి మా తాతో మా నాన్నో పోయి ఉంటే, వాళ్ళు కనీసం నా మీద ప్రేమ కొద్దన్నా మా నాన్న దిగొచ్చి, అవునమ్మా నేను కైలాసం కాదు వైకుంఠంలో విష్ణువుతో సమానంగా నేను అక్కడ ఉంటున్నాను అని నాకు చెప్పాలి కదా. మరి ఆ సిద్ధాంతం అట్లా ఎందుకుంది? తప్పు అంటే తప్పు కాదు, ఆ సిద్ధాంతం రైటే. సిద్ధాంతంలో ఏమన్నాడంటే, నాయన సాలోక్యం, సామీప్యం, సారూప్యం అన్నప్పుడు నువ్వు ఆ విష్ణువులాగా తయారు, కృష్ణుడు చెప్పినట్టుగా చెయ్యి, విష్ణువు చెప్పినట్టుగా చెయ్యి. విష్ణువు ఏం చెప్పాడు? దుష్ట శిక్షణ చేశాడు, శిష్ట రక్షణ చేశాడు, అంతే కదా. విష్ణువు ఏం చేశాడు రా? అవతారాలు ఎత్తి. మరి నువ్వు చెయ్యి ఆ పని, నువ్వే దుష్టుడు అయిపోవాకు. అర్థమవుతుందా? విష్ణువులాగా చెయ్యి, సారూప్యం సాయుజ్యం, అప్పుడు విష్ణువు అయిపో. నువ్వే విష్ణువు అయిపోరా. విష్ణువుని పక్కకు పెట్టవాకురా, అక్కడ ఆ లోకంలో పెట్టి వాడిని నేనవుతాను అనవాకురా. వాడు నువ్వు కావు, నువ్వెప్పుడూ దాసుడివే, వాడెప్పుడూ ప్రభువే. కమ్యూనిస్టు సిద్ధాంతం లేదు, వాడెప్పుడు పైన కూర్చుంటాడు, నిన్నెప్పుడు కింద పెడతాడు. అంటే ఎప్పుడు దాసుండని. నీ బతుకు ఇంతేనా? నువ్వు కింగ్ అయ్యే అవకాశం లేదా? ఏంరా, మామూలు పొలిటికల్ పార్టీల్లో కూడా కార్యకర్తలు ఎప్పుడైనా నేను కూడా ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అని అనుకుంటారు, కానీ ఎప్పుడు నేను కార్యకర్తగా జెండా మోస్తానని అనుకుంటాడు. ముందు జెండా మోయి. ఆలోచించండిరా. సిద్ధాంతం తప్పు కాదురా, మనుషుల ఆచరణ తప్పు. ఎందుకు ఆచరణ తప్పు ఉంటుంది అంటే, సరి అయినటువంటి అవగాహన లేకపోవడం, సబ్జెక్టు మీద నీకు ఖచ్చితమైన నాలెడ్జ్ లేకపోవడం. మీకు అర్థమైంది? మననంలోనే తెలుస్తుంది, ఇది శ్రవణంలో తెలియదు. ఎందుకు నాకు ఇన్ని స్టేజెస్ కావాలి అంటే, నాకు తెలిసింది కదండి, మన వాళ్ళు కొంతమంది అప్పుడే మాకు తెలిసింది కదా అని వెళ్ళిపోయినారు. ఏమైంది? ఇంకా తెలియదు. మననం ఇది చూడండి, గంట పట్టింది.
తొందరగా అవదురా, మీకు అర్థమయ్యేట్టు చెప్పాలంటే. ఇది ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు. అందరికీ అర్థమైందా? ఎంత పర్సెంట్ చెప్పండి అమ్మ. కానీ చాలామంది ఎత్తలేదురా. చెయ్యెత్తడానికి సిగ్గుపడ్డారో, లేకపోతే ఆ ఎత్తిన వాళ్ళని లేపి చెప్పండి రా అంటానని భయపడ్డారో. భయపడవాకండి, మీకు అర్థమైతే చాలు. అర్థమైంది అని అనుకోవాకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను చాలా తేలిక భాషలో చాలా దిగొచ్చి మీకు చెప్తున్నా కదా. ఎప్పుడైతే నీకు తత్తుత్వం అసి అనే స్థితి నిన్ను ప్రాణులన్నిట్లో చూడడం వచ్చిందో, ఏం ప్రాణులన్నిట్లో చూడడం అంటే ముందు మనుషుల్లో చూడు. ఏం చూస్తున్నావంటే నేనున్నానని నాకు తెలుసు, మీరందరూ కూడా ఉన్నారని తెలుసు. జాగ్రత్తగా ఉండండి. ఉన్నది ఏమిటి అంటే నీ భౌతిక దేహం. మీరు ఉన్నారు అంటే ఈ క్లాస్కి వచ్చారు అని అంటాను. ఎవరు వచ్చారు ఈ క్లాస్కి? నాది వచ్చింది. ఇప్పుడు నేను ఎవరిని చూశాను? నాదిని చూశాను. నాది చేతనమా జడమా అని నేను ముందే నిర్ణయించుకున్నా కదా. నాది ఖచ్చితంగా జడం. ఇప్పుడు కూర్చున్న ఈ మనుషులందరూ జడములే, జస్ట్ లైక్ హిమాలయ పర్వతాలు. బట్ వీటిల్లో లోపల ఖచ్చితంగా చేతనం ఉంది. హిమాలయ పర్వతంలో కూడా చేతనం ఉంది, కానీ జడంగా చేతనం ఉంది. దానికి లేకపోతే చేతనం లేకపోతే అది పెరగదు. పెరిగింది కదా, మీరందరూ పెరిగారు కదా, మీలో చేతనం ఉంది. ఆ చేతనము అంటే మీరందరూ బతికే ఉన్నారు అని నేను చూస్తున్నా. నేను మీరు బతికున్నారా లేదా అని స్టెథోస్కోప్ పెట్టుకొని టెస్ట్ చేసి గుండె ఆడుతోంది, వీడు బతికున్నాడు, వీడి గుండె ఆడుతోంది, వీడు బతికున్నాడు, వీడు శ్వాస పీలుస్తున్నాడు, వీడు బతికున్నాడు అని నిర్ణయించాలా? మరి ఎట్లా నిర్ణయిస్తాను? నేను మాట్లాడుతున్న మాటకు మీరు రెస్పాండ్ అవుతున్నారు కదా. ఎంతమంది నీకు అర్థమైంది అంటే ఇమీడియట్గా చెయ్యి ఎత్తారు, మాకు అర్థమైంది. వాళ్ళని అడుగుతున్నా, నాయన మీకు ఇది వినపడుతోందా అన్నాను. వెంటనే వాళ్ళు వినపడుతోంది అని తల తిప్పుతున్నారు. జడమైన తలే తిప్పారు, కానీ ఆ తిప్పేటువంటి శక్తి చేతనాంది. నాకు అట్లా తెలుస్తోంది వీళ్ళందరూ లివింగ్ అని. ఇప్పుడు నేను ఎవరిని చూశాను అంటే మీలో జడాన్ని చూశాను, జడంలో ఉన్న చేతనాన్ని చూశాను. ఆల్రెడీ నేను చేతనాన్ని నేను గ్రహించాను కాబట్టి అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య. నా లోపల నా బయట కూడా అదే ఉంది. బయట ఉన్నది బబుల్ ర్యాప్ అవ్వలేదు, అందుకని దీనికి తెలియటం లేదు. నా దగ్గర అయింది కాబట్టి తెలుస్తోంది అని నేను గ్రహించాను. కాబట్టి మీరందరూ దూరం దూరంగా కూర్చున్నా, మీ అందరి మధ్యలో ఖాళీలున్నా అంతర్బహిత్య లోపల చేతనం ఉందని ఒప్పుకున్నాను కదా. అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య అన్నప్పుడు మీరు అందరూ ఏమైపోతారంటే వైట్ పేపర్ లాగా అయిపోతారు. వైట్ పేపర్ లాగా అయి మేము కనపడమా అండి మీకు? మీరు కనపడతారు. నాకు ఎవరిలాగా కనపడతారు? బబుల్ ర్యాప్ లాగా కనపడతారు. అర్థమైందా? అప్పుడు బబుల్ ర్యాప్ లాగా కనపడ్డప్పుడు మిమ్మల్ని నేను ఫలానా అని గుర్తించలేను, ఎందుకంటే అందరూ ఒకటే అయిపోతారు. అయితే మీరు గుర్తించలేరా? మీకు అంత కళ్ళు లేవా? మీకు ఆమె ఎవరో అడిగింది కదా కళ్ళు లేవా అని. కళ్ళు లేవా అని అంటే నాకు కళ్ళు ఉన్నాయి. నా కళ్ళు అంతర్వ్యాప్తి అయ్యి బహిర్వ్యాప్తికి వచ్చినాయి. నా కళ్ళకి ఎంత శక్తి ఉందంటే అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప వ్యాప్తి. నాకు స్వరూప వ్యాప్తిలో మీరందరూ పరమాత్మేనా నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయిందంటే మీకు కూడా అర్థం కావాలి. మననంలో మీరందరూ పరమాత్మే అయితే మరి ఈ శరీరాలు అందులో నుంచి బయటికి పొంగినటువంటి సముద్ర పలల్లాగా అల్లలు వస్తూనే ఉంటాయి. నీరు ఉన్నదని నాకు అర్థం అవుతూనే ఉంటుంది. తర్వాత నేనేం చేస్తున్నా అంటే నేను స్వరూప వ్యాప్తి అయిపోయినా. స్వరూపంలోకి మీ స్వరూపంలోకి నేను వెళ్ళిపోయినా. అంటే నేను మీలో ఉన్న నేను ఒకటే అయినా. ఎంతమంది ఉన్నా నాకు ఇంకేం లేదు, అంతా నాకు ఆయుతమే.
ఎక్కడ కావాలంటే అక్కడ నేను రాసేసుకుంటా. బోర్డు అంతా నాకే ఉన్నప్పుడు నేను బోర్డు మీద ఇక్కడ రాస్తా, అక్కడ రాస్తా, అక్కడ రాస్తా, నాకేం నష్టం లేదు. అర్థమైందా? ఎప్పుడైతే అది తెలిసిందో బహిర్వ్యాప్తి, బయటికి వచ్చాను నేను. మళ్ళీ బయటికి వచ్చేటప్పటికి నాకేం తెలిసిందంటే వాడి రూపం కనపడుతోంది. వాడి రూపం కనపడగానే వాడి గుణాలు తెలుస్తున్నాయి. నిర్గుణమైన దాంట్లో నుంచి నేను సగుణంలోకి వచ్చా. అప్పుడు వాడి పేరు నాకు తెలిసింది. వాడి పేరు తెలిసింది, వాడి బుద్ధి తెలిసింది, వాడి గుణాలు తెలిసింది. ఇప్పుడు నేను ఎక్కడున్నాను అంటే నేనులో నుంచి వాడి నాదిలోకి వచ్చి ఆ నేనులో నుంచి వచ్చిన నాది గుణాలు ఎట్లా తెలుస్తాయంటే మీకు చూడండి. మీరందరూ రంగుల చీరలు కట్టుకున్నారు కదా, బట్టలన్నీ వేరే వేరే రంగులు ఉన్నాయి. ఈ రంగులు రాకముందు ఇవన్నీ వైటే కదా, తెల్లబట్టే కదా, దానికి రంగులు వేశారు కదా. ఇప్పుడు ఆ ఎర్ర రంగు చూస్తూ కూడా ఇది ఒకప్పుడు తెల్లది, ఇప్పుడు వేసుకుంది ఎర్ర రంగు అని నేను అనుకోవడానికి నాకు కష్టమా? ఒకప్పుడు నువ్వు నిర్గుణుడివి, ఇప్పుడు సగుణం వేసుకున్నావు. ఎప్పుడు నాకు తెలుస్తుంది? బహిర్వ్యాప్తి. నేను అంతర్వ్యాప్తి, నాకు శక్తి ఉంది, 3 శక్తులు ఉన్నాయి నాకు. అంతర్వ్యాప్తి, బహిర్వ్యాప్తి, స్వరూప. కానీ నేను ముందు స్వరూప వ్యాప్తిలోకి వెళ్ళి తర్వాత బహిర్వ్యాప్తిలోకి వచ్చి నీ అంతర అంటే ఈ ఎర్ర రంగు రాకముందు తెల్ల రంగు కూడా రాకముందు నిర్గుణం. నేను వెళ్ళలేనా అంటే నేను ఇది కనుక్కోగలను. ఇప్పుడు అర్థమైందా? మననంలో ఏం చేస్తానంటే ఇది చేస్తా. దీనికి నేను మెడ తలకాయి ఇట్లా పెట్టుకుని ఇట్లాగే కూర్చోవాలి, నేను కళ్ళు మూసుకోవాలి, అంతా అక్కర్లేదు. నువ్వు ఏ పని చేస్తున్నా ఇది ఆలోచించవచ్చు, నీకేం కష్టం లేదు. మన్నం అయిపోయిందా? శ్రవణ యోగం. ఆ తర్వాత ఏం చెప్పాడంటే ఏమ్మా, ఇక్కడే రాసుకున్నాను నేను. ఏం రాసుకున్నానంటే మీకు చెప్పడం కోసం. ప్రత్యేక్ పరాక్ లోపల బయట నిజంగా లేవు. ప్రత్యేగాత్మ పరమాత్మ అని లేదు. ఎందుకని? ప్రత్యేక్ అనేది నీ శరీరం వరకు నువ్వు పరిమితమైతేనే ప్రత్యేగాత్మ లేడు. చాలామంది ప్రత్యేగాత్మ అని పేరు కూడా పెట్టుకుంటారు. ఏమా? ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి అన్నది ఈ సెన్సులో ఉన్నాడు గీతాచార్యుడు. ఆ భగవద్గీతలో సర్వదేహానాం అంటే సర్వదేహాలు అంటే ఆ బ్రహ్మకీట జనని, బ్రహ్మదేవుడి మొదలు చిన్న క్రిమి కీటకం వరకు అన్నిట్లో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ చిన్న వాడి దగ్గర నుంచి, అందుకని 84 లక్షల జీవరాశుల జన్మలు రావాల్సి వచ్చినాయి. అది బహూనాం జన్మనాం. అంతే, ఇది అంతే. ఏది అంతే? బై డిఫాల్ట్ మానవ శరీరం వచ్చింది మనకి. ఈ టైంని పోగొట్టుకోవాకండి కదా. మీకు చుక్క పెట్టి చూపించా కదా కిందసారి. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ అనేటువంటి 3 రావడం వల్ల నీవే జీవుడిగా వ్యవహారం చేస్తున్నావు. ఒక నేనే, నాలో ఉన్నది ఒక్క నేనే ఉంది. నలుగురు నేనులు లేవు. మామూలుగా తెలియని వాడు ఏం చేస్తాడంటే అంటే అజ్ఞానం కూడా కాదు, జ్ఞానమే, మేము జ్ఞానులమనే చెప్పుకుంటున్నారులే వాళ్ళందరూ కూడా. నిజంగా జ్ఞానం కలిసి వాడు ఏం చేస్తాడంటే దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, ముఖ్యాత్మ, ప్రత్యేగాత్మ. ఎన్ని ఆత్మలు పెట్టావురా అంటే దేహం అంతా ఉన్నటువంటి ఒక ఆత్మ. అదేమిటంటే నీ జ్ఞానం. ఇంద్రియాత్మ, ఇంద్రియాల్లో మాత్రమే ఉన్న జ్ఞానం. జ్ఞానేంద్రియాల్లో ఉన్న జ్ఞానం కర్మేంద్రియాల్లో లేదా? ఉంది కదా.
ఎక్కడైనా ఉండాలి కదా, అంతటా శరీరం అంతా చిచ్చక్తి ఉందర్రా. ఇచ్ఛా జ్ఞాన క్రియ అనేటువంటి 3 వేసుకోబట్టి, ఇచ్ఛా జ్ఞానం అంటే సంకల్పం, దాని ప్రకారం ప్లాను, దాని ఎగ్జిక్యూషన్. ఒక ఆలోచన, దాని ప్లానింగు, దాని ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ ఎప్పుడు కూడా శరీరం, అది క్రియ. ఇచ్ఛా జ్ఞాన క్రియ అంటామే. ఇచ్ఛా జ్ఞానం వరకు కర్మ అంటదు, క్రియలో కర్మ అంటుతుంది. క్రియలోకి వచ్చేటప్పటికే నిమిత్త ఉపాదానం అనేది కావాలి. నిమిత్త కారణం నేనవుతా, ఉపాదాన కారణం నాదవుతుంది. ఎందుకంటే మీకు పాఠం చెప్పడం నా నాది చెప్తా ఉంది, కానీ నేను వెనక నుంచి చెప్తున్నా. నేను అనకపోతే, ఇచ్ఛలో జ్ఞానంలో చెప్పకపోతే క్రియగా నా నోరు వాగడానికి వీల్లేదు. ఇచ్ఛా జ్ఞాన క్రియ అనేటువంటి 3 ఏర్పడి నేనే నీ నాదిలో నుంచి వ్యవహారం చేయిస్తోంది. మనమిద్దరము ముందు అప్పట్లని వేసుకుంటాం. అప్పట్లో తప్పట్లో ఏమో వేసుకుంటారు కదా, ఇట్లా వాటిని ఏమంటారా? చప్పట్లు కాదు, అప్పట్లే. అప్పట్లు వేసుకోకముందు మనందరం ఒకటే. అప్పట్లు వేసుకున్న తర్వాత వీడి బ్యాచ్ ఒక్కడిని దొంగని చేసా. వేసుకోకముందు మనందరం ఒకటే కదురా. వాడు దొంగ ఎట్లయినాడు, వీరు దొరలెట్లయినారు. అట్లా ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే 3 వేసుకోబట్టి మనం అందరం ఏమైనా ఉంటే జీవుళ్ళపై కూర్చున్నాం. జీవుడు లేడు, జీవుడే బ్రహ్మము. ఎవడు జీవుడో వాడే బ్రహ్మము. ఇప్పుడు వాడు దొంగ ఎట్లయినాడు రా? మీరందరూ కలిసి ఏదో చేసుకుని మేమందరం గెలిచిన వాళ్ళం, నువ్వు ఒక్కడు ఓడిన వాడివి, నువ్వు పద దొంగగా ఉండు, మమ్మల్ని పట్టుకో అని పంపించావు. వాడు ఎవరిని పట్టుకుంటే వాడు దొంగ అయినాడు. జాగ్రత్తగా వినండి, ఆట ఆడదే కదా. ఆ ఆటలో ఎట్లా అయితే ఎవరిని పట్టుకుంటే వాడు దొంగ అవుతున్నాడో కదా, డిఎండోల్లో అంతే కదా. ఎవరిని గుర్తిస్తే వాడు దొంగ వాడైపోతున్నాడు. మా నాన్న దొంగ అయినాడు, ముందు నన్ను గుర్తుపెట్టాడు, నేను దొంగ అయిపోయినా కదా. అంటే మా తాత జీవుడైనాడురా, వాడి కొడుకు జీవుడైనాడురా, వాడి కొడుకు జీవుడైనాడురా. మేము జీవితాంతం దొంగలం అయిపోతాం. తెలిస్తే ఆడుకోవడమే, ఇంకా ఇంకేం పొరపాటు ఉండదు. అప్పుడు నీకు ఇంకా నిధిధ్యాసలో నిధిధ్యాస రేపు చెప్తా. ఇది ఇంకా మననమే చెప్తాను, వినండి. చాలా బాగుంటుంది, ఎక్కడికెక్కడ బాగానే ఉంటుంది. ప్రతిపర్వ రసోదయం అని కణుపు దగ్గర చెరుకు ఎట్లా ఉంటుంది అంటే ప్రతి కణుపు సేమ్ టేస్ట్. ఇది కూడా అలాంటిదే. అందుకని నువ్వేం చెయ్యాలంటే తమలపాకులోని ఈనెలాగా లాగు బయటికి. లాగేశాం కదా, ఎప్పుడు లాగాం? నేను నాదిలో నుంచి లాగి నేను చిచ్చక్తి అన్నాం, నాదిని జడశక్తి అన్నాం. అది కూడా శక్తే కదా. ఆకాశం ఎలా వ్యాపించిందో నువ్వు అలా వ్యాపించు. ఎక్కడ? మననంలో ఆకాశం వ్యాపించింది. ఎంత వ్యాపించింది చూడండి కదా. ఆకాశాన్ని మనం చూడాలంటే ఫ్లైట్లో వెళ్ళి చూడండి. ఫ్లైట్లో విండో సీట్ తీసుకోండి. ఎప్పుడైనా ఆ విండో సీట్లో కాసేపు కూర్చోండి. నిజంగా అయితే విండో సీట్ కష్టము, ఐల్ సీటే మంచిది. ఎందుకంటే మనం ఎప్పుడు లేవాలంటే అప్పుడు లేవచ్చు. విండో సీట్ అయితే వాడిని లేవరా నాయన నువ్వు లేవరా అని అడుక్కోవాలి కదా, కష్టము. కానీ విండో సీట్లో మీరు సాధన చేసుకోవాలంటే విండో సీట్లో కూర్చోండి. ఆ విండో తెరవండి. మీకు ఇక్కడ మనం కిటికీ తెలిస్తే రైల్లో ఎట్లా అయితే మనకు చెట్లు చామలు అన్ని కొండలు కనబడతాయో అక్కడ నీకు ఆకాశం కనబడుతుంది. ఎంత పెద్దదిగా కనబడుతుందంటే
నువ్వు ఒక ఫ్లైట్లో ఉన్నావు అన్న విషయం కనుక నువ్వు మర్చిపోయినావు అంటే నీ గుండె పగిలి చస్తావు. నిజంగా మన ఇంట్లో మన టెర్రస్ మీద పడుకుని ఆకాశాన్ని మీరు చూడండి. మీరు ఒక్కళ్ళు ఉండి మీరు సముద్రానికి వెళ్ళి ఒక్కళ్ళు నుంచుని సముద్రాన్ని చూడండి. అది మీద పడి పరిగెత్తుకొని మన మీదికి వస్తున్నట్టు చాలా భయం కలుగుతుంది. ఆకాశం కూడా అట్లా చాలా పెద్ద దయ్యం. నువ్వు ఇంత చిన్న శరీరంలో ఉన్నవాడివి. అది ఎవడికి వాడు అనుభవిస్తేనే వాడికి అది అర్థమవుతుంది. నాకు అనుభవించింది నేను మీకు చెప్తున్నాను కదా. ఒకసారి నేను ఎప్పుడో వెళ్ళినప్పుడు ఆ రోజు పున్నమి, ఒకవైపు సూర్య అస్తమయం జరుగుతోంది, ఒకవైపు చంద్రోదయం జరుగుతోంది. రెండు కూడా సూర్యుడెవడో చంద్రుడెవడో తెలియదు. ఫ్లైట్లో పోతూ ఉంటే సూర్యుడు ఎవడో చంద్రుడు ఎవడో తెలియదు. అక్కడ కొంచెం కొంచెం వర్షం పడింది. నా విండో గ్లాస్ మీద చిన్న చిన్న చుక్కలు పడతాయి. ఆ చుక్కల్లో ఈ సూర్యుడు చంద్రుడు ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి వీడి ఇక్కడ కనబడుతున్నాడు, వీడికి ఇద్దరు ఎర్రగానే కనబడుతున్నారు. అంటే వీడు ఉదయిస్తున్నాడు, వాడు అస్తమిస్తున్నాడు. మధ్యలో నా ఫ్లైట్ వెళ్తోంది. చూడండి, ఆకాశం చాలా అందంగా కనబడుతుంది. అదే అందమైన ఆకాశం నేను భయపెడుతుంది. చూడండి ఒకసారి, మీకు తెలుస్తుంది. నువ్వు ఎప్పుడైతే నిరాకారం అయిపోతావో ఆకాశంలాగా వ్యాపిస్తావు అంటున్నాడు శాస్త్రం చెప్తోంది. ఆకాశం ఎంత మేర వ్యాపించింది, ఎంతుంది? ఇంకా నీకు భూమి కనిపించదు. ఎందుకంటే భూమి ఆకాశాలు కలిసి ఉండే హొరైజన్ దాటి వెళ్ళిపోయినావు నువ్వు. ముందు వెళ్ళేటప్పుడే మనకు చిన్న చిన్నగా అగ్గిపెట్టేలాగా మన ఊళ్ళన్నీ కనపడుతుంటాయి, లైట్లు కనబడతాయి. ఇంకా కాస్త పైకి వెళ్ళిపోయినాం, ఒక లేయర్ లాగా ఆకాశం ఉంటుంది, ఆ మధ్యలోంచి పోతుంటాం మనం. ఇంకా నీకు భూమి కనపడదు, ఆకాశమే కనపడుతుంది. ఎంత పెద్ద ఆకాశమో! నువ్వు మననం స్థితిలో ఈ మొత్తం వీళ్ళంతా ఆ ఆకాశంలాగా కనబడతారు. ఆ ఆకాశంలాగా కనబడతారంటే అండి, ఆ పిల్లర్లు కనపడరా, ఈ మనుషులు కనపడరా, ఈ పిల్లర్లు కనపడవా అంటే ఆ పిల్లరు జడమే, ఈ శరీరము జడమే. అప్పుడు ఇదంతా ఏమవుతుంది? ఖాళీ స్థలంలాగా కనపడుతుంది. ఈ ఇల్లు లేకుండా ఉన్నప్పుడు ఈ స్థలం ఎలా ఉందో దాన్ని నువ్వు చూడగలవు. అది కూడా అనకూడదు, నేను ఆ స్థలం అని అనకూడదు. స్థలం అయితే మళ్ళీ నేల కనపడుతుంది, నేల కనపడదు. ఆకాశమే కరెక్ట్ దానికి సరిపోతుంది. అక్కడ ఏ వస్తువు ఉండదు, అందులో మేఘాలు కనపడుతూనే ఉంటాయి. ఆకాశంలో మేఘాలు కనపడుతూ ఉంటాయి, అవి నడుస్తూ కూడా ఉంటాయి. కానీ నువ్వు ఏమైపోయినావు? అది చిదాకాశం. నువ్వు అది అయిపోతే, ఇప్పుడు నేను ఫ్లైట్లో కూర్చున్నాను, ఆకాశాన్ని వేరుగా చూస్తున్నాను. మననంలో జాగ్రత్తగా గమనించండి. నేను ఫ్లైట్లో ఉన్నాను, ఇదిగో ఇది ఫ్లైట్. నా జడమైనటువంటి నా శరీరమే నా ఫ్లైటు. ఆ ఫ్లైట్లో ఎవరున్నారు? నా చేతనమైన నా చిత్తు ఉంది. అందుకని ఇది నన్నేం చేయలేకపోతోంది. మీకు అర్థమవుతుందా? మనం ఆకాశంలో వెళుతూ ఉన్నప్పుడు మనకు ఎందుకు భయం కలగటం లేదు అంటే, ఆకాశాన్ని చూసినప్పుడు కలిగిన భయం ఫ్లైట్లో కూర్చున్న నీకు కలగలేదు. ఎందుకు కలగలేదు? నువ్వు కవర్ వేసుకున్నావురా, ఇదిగో ఈ కవర్ వేసుకున్నా. నువ్వు చిదాకాశంలో సదా భాసమైనప్పటికీ, దీపితం చిజ్జడాత్మకమైనప్పటికీ నువ్వు ఇంకా శరీరంలో బందీగానే ఉన్నావు. నీకు అది తెలిసిందే కానీ మీకు అర్థమవుతుందా? శరీరంలో బందీగా ఉన్నావంటే ఏమైనావు? నేను వ్యాపించాను అంటున్నాను, మళ్ళీ ఇందులోనే ఉన్నాను అంటే నాకు రెండు తెలుస్తున్నాయి. జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఆకాశంలాగా వ్యాపించిన తర్వాత ముందు నువ్వు విస్తరించాలి. విస్తరించినప్పుడే నీకు అనుభవం వస్తుంది. మాకన్నీ అనుభవాలు వచ్చేసినాయి సార్, రేపే నా దగ్గరికి చాలామంది, అమ్మో నేను భరించలాగా వస్తున్నా. అనుభవాలు ఎవడికి వాడికే వస్తాయి. వాడి శిష్యులకి చెప్పేటప్పుడే వాడి అనుభవం బయటికి రావాలి. అంతేగాని మళ్ళీ గురువు గారికే వెళ్ళి మీకు వచ్చినట్టు నాకు కూడా వచ్చింది అని వెళ్ళి చెప్పడానికి కాదు. నాకు చెప్పవాకండి, రేపే రావాకండి. మీకు వస్తే మీరు దాచుకోండి, ఎవరినైనా శిష్యుడిని వెతుక్కోండి, వాడికి చెప్పుకోండి.
గురువు అయిపోండి, అప్పుడు కానీ బాగుండదు. నేను ముందు నువ్వు విస్తరించాలి, తర్వాత అన్ని పదార్థాలు సత్పొందిన వివర్తమైన రూపాలుగా నీకు తెలియాలి. సత్తు పొందిన వివర్తమైన రూపం. వివర్తం అంటే ఏమిటి? అది ఇంకోలాగా కనబడుతోంది నీకు. అది ఇంకోలాగా కనబడుతోందంటే అక్కడ ఎండే ఉంది, రోడ్డు మీద వెళుతున్నాం. కిందసారి చెప్పాను మీకు, నేను కారులో వెళుతున్నాను, ఆ రోడ్డు మీద అన్ని పడలు ఉన్నట్టు నాకు కనబడుతోంది. అంత నీళ్లు, గుంత నీళ్లు ఉన్నట్లుగా. నిజంగా అక్కడి దాకా నా కారు పోయిన తర్వాత అసలు అక్కడ తడి కూడా లేదు. చాలామందికి అది అనుభవం అయ్యి ఉంటుంది. కారులో పోయే ప్రతి కారు, బస్సులో పోయినా తెలుస్తుంది. దూరంగా వర్షం వచ్చినట్టు, రోడ్డంతా తడిసిపోయినట్టు, అక్కడక్కడ నీళ్లు ఆగినట్టు కదా, అట్లా అనిపిస్తుంది. అది దాని వివర్త రూపం. అది ఎవరి వివర్త రూపం చెప్పండి? ఎండ యొక్క వివర్త రూపం. ఎండాకాలంలోనే అవి కనపడతాయి. ఎండ యొక్క వివర్త రూపం. వివర్తం అంటే అది ఇది అయినట్టు కనపడుతోంది. ఉన్న నేనే ఏమ్మా ఇచ్ఛా జ్ఞాన క్రియ అనేటువంటివి ఎప్పుడు వచ్చినాయో ఇమీడియట్గా నేను జీవుణ్ణి అయినట్టు కనపడుతున్నా. అందుకని జీవత్వం నాకు ఆభాస. ఎప్పుడు ఆభాస? నేను బ్రహ్మమును అని తెలుసుకుంటే, అహం బ్రహ్మాస్మి అయినప్పుడు, అప్పుడు కూడా నేను బంధించుకున్నాను అని చెప్తున్నానే, ఈ బంధం నాకు అప్పుడు ఆభాస అవుతుంది. ఊరికి ఆభాస అంటే కాదు కదా. ఇవి ఎప్పుడు అంటే నేను జీవించుకుండగానే, నేను చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో వాడు కైలాసానికి వైకుంఠానికి పోయినట్టు నేను పోయిన తర్వాత నాకు ఆభాస అవుతుందండి. ఇప్పుడు ఆభాస కాదు. అప్పుడు నువ్వు మంతవ్యో అన్న స్థితికి వస్తావు. చూసారా ఎంత మంతవ్యోలో ఎంత ఉందో? నీవు చిత్తువై ఏమా బ్లాటింగ్ పేపర్ను ఇంకు వ్యాపించినట్టు నీ చైతన్యాన్ని నిరాకారమైన సత్తు మీద వ్యాపింపజేస్తావు. ఇది మీకు చాలాసార్లు చెప్పాను. నువ్వు బ్లాటింగ్ పేపర్ అయిపోతావు. బ్లాటింగ్ పేపర్ ఎందుకంటున్నాను అంటే అది స్వచ్ఛంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఆ పేపర్ ఏం చేస్తుంది? బ్లాట్ చేసుకుంటుంది. అంటే ఏమిటి? ఏది కనపడితే అక్కడ తిలకం పెట్టండి రా, తిలకాన్ని బ్లాట్ చేసుకుంటుంది. సిరా పెడితే సిరాన్ని, సాధారణంగా సిరా పడితే మేము ఇంకు పెన్నులతో రాసుకునేవాళ్ళం. మా పెన్నులు ఎందుకో మరి చిన్నపిల్లలకి మంచి పెన్నులు కొనియ్యారు కదా, అవి కక్కుతూ ఉండే. పెన్ను కక్కిందంటారు. అంటే ఎప్పుడు లీక్ అవుతూ ఉంటుంది ఆ ఇంకు. చేతుల నిండా ఇదంతా ఇంకే, గౌన్ అంతా ఇంకే, బట్టలంతా ఇంకే, పూసుకుని ముఖానికి పూసుకుని మీసాలు పెట్టుకుని, అమ్మో ఎవరో గొప్ప వాళ్ళకి పార్కర్ పెన్ను కొనిస్తారు. ఎప్పుడో నేను ఏదో పాస్ అయినప్పుడు నాకు ఒక పార్కర్ పెన్ను ప్రజెంట్గా ఇచ్చారు మా బ్రదర్ ఇన్లా. అది చాలా గ్రేట్ అటువంటి పెన్నులు ఉండడం. ఇంకు పెన్నులు ఉంటాయి. అందుకని ఈ బ్లాటింగ్ పేపర్ని మనం దగ్గర పెట్టుకుని ముద్ద పడంగానే అట్లా పెట్టగానే అది ఫీల్ చేసుకుంటుంది. మా కాలం చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు బాల్ పాయింట్ పెన్ వచ్చిన వాళ్ళకి అవన్నీ తెలియదు, ఆ కష్టాలు తెలియదు. మేము కష్టపడి చదువుకున్నాం కాబట్టి మా చదువు ఖచ్చితంగా నిలబడిందట. మీరంతా ఏం కష్టం లేకుండా ఉద్దరికి చదువుకున్నారు, అందుకే మీ చదువు నిలబట్టలే. మా చదువు బాగా నిలబడింది. ఇప్పుడు కూడా వారు ఇది వింటూ ఉంటే నాకు మా వీరభద్ర మాస్టర్ గారు మాకు జాగ్రఫీ చెప్పింది ఈ కళ్ళకు కట్టినట్టు నాకు ఇప్పుడు కనపడుతుంది. మరి మీకు ఎవరికి మీరు చదువుకున్నారు కదా, చదవకుండా ఎవరు 10th పాస్ అవ్వకుండానే మాకు SLC కాలంలోనే వద్దులే ఆ మాస్టర్ గారిని గుర్తు చేసుకున్నా, అంతేగాని వినండి. ఎప్పుడైతే నువ్వు అంతా వ్యాపించిపోతావో ఈ ప్రపంచం అంతా నీకు సద్రూపంగా కనిపిస్తుంది, ఆకాశం కనిపించినట్టు. ఆ ఆకాశాన్ని బ్లాటింగ్ పేపర్ లాగా అనుకుంటే నువ్వు చైతన్యాన్ని, నువ్వు ఇంకువి. నీ ఇంకు దాని మీద వ్యాపిస్తే అది చిదాకాశం అయిపోతుంది. అది నేను అన్నది. అందుకు బ్లాటింగ్ పేపర్. నేను ఇదివరకు కూడా మీకు చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను, అదే రాశాను. చదువుకున్న వాడికి ఇది అర్థమవుతుందో కాదో మళ్ళీ నేనే చెప్తున్నాను.
మీకు అదృష్టం, వినే అదృష్టం ఉంది, మీరు వింటున్నారు. మరి మిగిలిన వాళ్ళ కర్మ నేనేం చెప్పలేను. ఎవరికి అదృష్టం ఉంటే వాడు వింటాడు. అది ఎప్పుడైతే నువ్వు మంతవ్యం నుంచి వ్యాపించావో, అంత వ్యాపించేసేసావో, ఇప్పుడు అక్కడ ఏం మిగిలింది అంటే బ్లాటింగ్ పేపర్ లేదు. బ్లాటింగ్ పేపర్లో ఈ బ్లూ పేపరు కదా ఏముందో, ఇంకుతో ఒక్క కూర్చున్న చోటు కూడా మళ్ళీ ఇంకు లేని పేపర్ నీకు మళ్ళీ తెల్ల చుక్కలు కనపడకూడదు. అందుకే బ్లాటింగ్ పేపర్ అన్న. మామూలు పేపర్ అయితే అంత పీల్చుకోదు, ఇదైతేనే మొత్తం పీల్చుకుంటుంది. మొత్తం ఈ సదాకాశాన్ని నీ చైతన్యంతో నింపేస్తే చిదాకాశం అప్పుడు నీకు తెలుస్తుంది. ఆ చిదాకాశంలో సదాభాసం, దీపితం, చిత్యరాత్మకం, అందులోనే ఆపస్సు, జ్యోతిష్సు అంటే ఏమిటి, పంచభూతాలు అందులో కనపడుతున్నప్పుడు అది ఎవరు అంటే నీ గురు స్వరూపం. అర్థమైందా? నువ్వు కాదు. ఎందుకని నేను కాదండి, ఇంత కష్టపడింది నేను కదా తెలుసుకుంది. ఆయన ఉంటేనే అప్పుడు నువ్వు ఆయన ఇద్దరు ఉండరు. అర్థమైందా? అది ఆపో జ్యోతిష్. ఆ శ్లోకం రాసేటప్పుడు నేను ఆ స్థితిలో ఉండి మీకు రాశాను. గురు పూజలో ఉంటుంది, చూసుకోండి. అందుకే ఇది చెప్పగలుగుతున్నా, ఇది రాయగలుగుతున్నా. అంతా అది రామనాథం గారి అనుగ్రహం. సత్తును చిత్త ఆక్రమిస్తే సచ్చిత్తులు ఏకమవుతాయి. రెండవది మొదటి దానిలో లయమై ఒకటే మిగులుతుంది. బంగారంలో కాసుల పేరులో బంగారము రెండు ఉండవు. ఎక్కడో వాటర్ పోతుంది కదా. బంగారంలో కాసుల పేరులో బంగారము రెండు ఉండవు. ఉన్నది బంగారమే. అది జడంగా ఉన్నా, చేతనంగా ఉన్నా, జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలుగా ఉన్నా ఉన్నది నా చైతన్యమే. నా చైతన్యంలో సచ్చిత్ అని రెండు విభాగాలు ఉన్నాయి. నా సత్తు మయా అధ్యక్షేణ ఎన్నో ఆభాస రూపాలను సృష్టిస్తుంది. అందుకే ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. అమ్మ, ఇందులో చాలా జాగ్రత్తగా వినాలి. లలితా సహస్రనామం మొత్తం అద్వైతానికి మనకు ప్రతీక. ఎట్లా అంటే ఆ బ్రహ్మకీట జనని అన్నాడు, పక్కనే వర్ణాశ్రమ విధాయిని అన్నాడు. బ్రహ్మదేవుడి మొదలు, బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మలోకం అన్నారు కదా. బ్రహ్మలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మభువనాల్లోక పునరావర్తిను అర్జున బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ రావాల్సిందే. మాముపేక్షతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నన్ను పొందితే మాత్రమే నీకు జన్మ ఉండదు అర్జున. బ్రహ్మలోకానికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా మళ్ళీ రావాల్సిందే. ఏ లోకానికంటే వైకుంఠం, కైలాసం కూడా లోకాలే అమ్మ. అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ రావాల్సిందే. ఈసారి మరి మానవ జన్మతో వస్తామో ఇంకే జన్మతో వస్తామో మనకు తెలియదు. మాముపేక్షతు కౌంతేయ, నన్ను పొందిన వాడు ఎవడుంటాడో వాడు పునర్జన్మకు వెళ్ళక్కర్లేదు. మరి చూడండి ఎంత లాభమో. నువ్వు సాధన చేయక్కర్లేదన్నాడు. నీకు తెలిస్తే ఇక్కడే తెలిస్తే, హొరైజన్ ఇక్కడే ఉందని తెలిస్తే నువ్వు అక్కడి దాకా పోక్కర్లేదు. ఏదీ సాధన లేదు. అర్థమైందా? మయ అధ్యక్షేణ, అమ్మవారి నా అధ్యక్షతలో అంటే నేనే దానికి చిత్తే అన్ని రూపాలని గుర్తించాలి. నేను ఎందుకు అంత గొప్పవాణ్ణి అంటే నాకు నేనున్నానని తెలుసు, నాకు ప్రపంచం ఉందని తెలుసు. నాకు రెండు శక్తులు ఉన్నాయి. నేనున్నానని ఇంకోటి ఎవడో చెప్పక్కర్లే. సత్తుకి ఏం చెప్పాలంటే నేను చెప్పాలి అది ఉండేది కదా. మీరందరూ కూర్చున్నారు కదా, నాకు కనిపిస్తున్నది మీ సత్తే, అవునా కదా? మీ నాదులే కదా నాకు కనపడుతున్నాయి. మీ నేన్లు నాకు కనపడవు. నాకు కనపడుతున్నది మీ సత్తే, మీకు కనపడుతున్నది నా సత్తే. కానీ నా చిత్తుకు అందులో కూడా నేనున్నానని తెలుసు. మీ చిత్తుకి అమ్మగారిలోనే చిత్తుంది, మాలో లేదు అని తెలుసు. అది అవునా కదా? ఈ ఉండడం జ్ఞానం, అంతకంటే ఏం లేదర్రా. అందరికీ కనబడుతున్నది ఒకటే. అది మయా అధ్యక్షేణ, నా అధ్యక్షతలో ఆ బ్రహ్మకీట జనని నా సత్తు అనేక రూపాలు పొందింది.
ఆ రూపాలన్నీ తయారయ్యి ఉంటే నేను దాంట్లో నేను గుర్తిస్తున్నా. నేను ఎట్లా గుర్తిస్తున్నానో చూడండి. నేను మణిని చూశాననుకో, ఇది మణి అనే గుర్తింపు నాకుంది, అది జడం. అది మణి అని ఎవరు చెప్తున్నారు? అది హిమాలయం అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నా. అది కాత్యాయని అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్తున్నా. గుర్తించేవాడెవడు అంటే నేను. గుర్తింపబడేది ఎవరు అంటే నాది. ఆ నేను గుర్తించక్కర్లే. నీకు అర్థమవుతుందా ఏమ్మా? నిధిధ్యాసలోకి వెళ్ళాము. ఇప్పుడు నిధిధ్యాస ఇంకా చెప్తాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను చూస్తున్నప్పుడు నా నేనుకి అక్కడ జడమే కనపడుతోంది. ఆ జడాన్ని ఏ చేతనము లోపల ఒక చేతనం లేకపోతే జడానికి పేరు రాదు. దాన్ని ఆ పేరుతో గుర్తిస్తున్నది నా నేను, నాది కాదు. నా నేను నీ జడాన్ని చూసి దాన్ని గుర్తించాలి. గుర్తించే శక్తి కేవలం నేను ఒక్కడికే ఉంది, ఇంకెవ్వడికి లేదు. నేనున్నానని తెలుసు, ఎదురుగా ఉన్నది కూడా తెలుసు. ఎదురుగా ఉన్నది జడము చేతనము. జడానికి ఈ పేరుంది, జడానికి ఈ గుణాలు ఉన్నాయి, ఇవన్నీ నాకు తెలుసు. మరి వర్ణాశ్రమ విధాయిని ఎందుకండి? ఆ బ్రహ్మకీట జనని, అందరికీ ఆమె జనని. ఎందుకు ఆమె జనని ఏంది? సత్తు యొక్క రూపాలే అన్నీ. ఆ సత్తును అణగబెట్టి, ఆ సత్తును కనపడనీయకుండా చేసి చిత్తు వ్యాపించింది. ఆ చిత్తుకు మణి అని పేరు పెట్టారు. అర్థమవుతోందా అమ్మ? చచ్చిపోయిన వాళ్ళకి ఎవరన్నా పేరు పెడతారా? పెట్టారు. ఇప్పుడు పుట్టి బతికింది కదా, అది ఆ బతికిన దానికే కదా పేరు పెట్టారు. బతికిందెవరు, చచ్చిందెవరు? బతికింది చచ్చింది కూడా శరీరమే, నాదే. అందుకని పేరు ఎవరికి అంటే నాదికే. ఆ నాదికి ఆ పేరున్నది అని గుర్తిస్తున్నది ఎవరంటే నేను. మీకు అర్థమవుతుందా? అర్థం కాదు, కష్టపడి నేర్చుకోండి. మరి ఇంకా అంతకంటే నేనేం చేసేది? ఆమె అన్నీ సద్రూపాలే అయినప్పటికీ వర్ణాశ్రమ విధాయిని. ఆ సద్రూపానికి ఒక వర్ణము, ఒక ఆశ్రమం రెండు సృష్టించింది ఆమె. ఎందుకమ్మా ఇట్టాడి పిచ్చి పనులు చేశావు నువ్వు అంటే, ఎందుకు చేసిందో అమ్మవారు చెప్తా వినండి. అందరూ సత్తే కదా, అందరి లోపల చిత్తే ఉంది కదా. పుట్టి వాళ్ళైనా, పొడుగు వాళ్ళైనా, ఉద్భిజ్జాలైనా, జరాయుజాలైనా, శ్వేతజాలైనా, అండజాలైనా కదా, చెట్లైనా చామలైనా అందరూ ఒకటి, సత్తు పొందిన రూపాలు. ఆమె పరబ్రహ్మకీట జనని. కానీ మనుష్యుల్లోకే కులాలు, మతాలు, వర్ణాలు, ఆశ్రమాలు ఉన్నాయి. వర్ణం అంటే కులం. మనకే ఎందుకు కులం పెట్టారు, మనకే ఎందుకు ఆశ్రమం పెట్టారు అంటే ఇది విధి. ఎందుకు విధి అంటే, మనం ఆట ఆడుకున్నాం అనుకో, రాజు మంత్రి పోలీసు అనే ఆట ఆడతాం కదా చిన్నప్పుడు. అసలు మన ఆధ్యాత్మికమైన విద్య నేర్పడం కోసమే ఆటలు కూడా పెట్టారు. మనం ఆడుకుండే ఆటల్లోనే అది పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే, ఒకడు దొంగ, ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసు కావాలి. ఒరే పోలీసు దొంగను పట్టుకో అంటాడు, పట్టుకొస్తాడు. వాడికి శిక్ష విధించాలి. మంత్రి గారు శిక్ష చెప్తారు, రాజుగారు విధిస్తారు. అంటే ఒక ఆట జరగాలంటే ఈ ఈ క్యారెక్టర్లందరూ కావాలి. ఒక ఆట జరగాలంటే ఈ క్యారెక్టర్లందరూ కావాలి. అటువంటి ఈ సంసారం అనేటువంటిది ఏం చెప్పింది అమ్మవారు? ఏమిటే ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనే ఈషణత్రయాలు మూడు పెట్టింది మనకి. ఎయిమ్ అది. ప్రతి మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చాక డబ్బు సంపాదించుకోవాలి. ఆ డబ్బును అనుభవించడం కోసం వాడొక్కడు కాకుండా ఇంకొక జోడీ పెట్టుకోవాలి. ఆ జోడీ పెట్టుకొని వాళ్ళని పిల్లలను ఎవరినో కనాలి. ఆ అమ్మా నాన్నను వదిలిపెట్టేసేయాలి, వీళ్ళకే పెట్టుకోవాలి. మరి ఏం చేయమంటావురా? ఇది నడపాలంటే ఒకటి కావాలి. అట్లా ఈ ప్రపంచం నడపాలంటే మనకి చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఒక ప్రైమ్ మినిస్టర్ని, ఒక ప్రెసిడెంట్ని, ఒక లోక్సభని, ఒక రాజ్యసభని కదా,
ఇంతమంది పార్లమెంటేరియన్లని, ఎంపీలని, ఎమ్మెల్యేలని అందరినీ పెట్టుకుని ఏం చేస్తోందంటే దీన్ని పరిపాలించడానికి వీళ్ళందరూ మనుషులే. ఇట్లాంటి మనుషుల్ని పెట్టుకుని ఈ పనే చేస్తోంది. చేయాలి కదా. అట్లా ఇంత పెద్ద ప్రపంచం పెట్టుకుని వీళ్ళకందరికీ జ్ఞానం బోధించడానికి, బ్రహ్మజ్ఞానం ఎవడు పొందాడో వాణ్ణి బోధించరా నాయన అని ఒక సెట్ ఆఫ్ పీపుల్ని బ్రాహ్మణులను చేశాడు. ఒక సెట్ ఆఫ్ పీపుల్ని వీళ్ళందరికీ తిండి పెట్టాలరా, నువ్వు వీళ్ళకి ఇక్కడ ఈ ఊళ్ళో అన్నీ దొరకవు, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడి నుంచి తీసుకొచ్చి అన్నీ ఇక్కడ పెట్టి వీళ్ళకి సప్లై చేయరా, అందుకోసం నువ్వు కొంచెం డబ్బులు తీసుకోరా, నువ్వు తినరా, కల్తీలు కలపవాకురా అని ఇంకొకరిని పెట్టారు. వర్ణాశ్రమాలు మనకు ఉన్నాయి, మిగిలిన కులాల్లో వర్ణాశ్రమాలు లేవు. ఏ కులం ఇప్పుడు అందుకే కదా సుప్రీంకోర్టు ఏం చేసింది, ఆ వర్ణాశ్రమాలు వాళ్ళ కులాల్లో లేవు, ఆ మతంలోకి ఎవడైనా మారినట్లయితే మళ్ళీ వాడు మన మతంలోకి వస్తే ఈ మతంలోనే కులంలో రిజర్వేషన్ తీసుకుంటున్నాడు, ఆ మతంలోకి వెళితే రిజర్వేషన్ ఉండక్కర్లేదు, వాళ్ళ కులమే లేదు కాబట్టి వీడికేం పోవాలి, ఈ రిజర్వేషన్ ఫెసిలిటీ అక్కడ ఇవ్వకూడదు. వర్ణాశ్రమాలు ఎవరికి ఉన్నాయి? ఒక్క హిందూ మతంలోనే ఉన్నాయి, ఇంకెక్కడా లేవు. ఎందుకున్నాయి అంటే ఈ సొసైటీని నడపాలంటే కంసలివాడు కావాలి, మాలవాడు కావాలి, మరి వైశ్యుడు కావాలి, బ్రాహ్మణుడు కావాలి, కుమ్మరివాడు కావాలి, మరి వీళ్ళకంతా కుండలు గిన్నెలు వడ్రంగివాడు కావాలి. వీళ్ళందరినీ అమ్మవారు ఆశ్రమం, మళ్ళీ వర్ణం వేరు, ఇవన్నీ ఆమె సృష్టించింది. ఇంకా అర్థం కాదు. జగత్ సృష్టి ఎట్లా జరిగిందో ఈ సృష్టి కూడా అట్లాగే జరిగింది. ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ ఆశ్రమాలు కూడా ఆమె పెట్టింది. అందరూ దీంట్లోనే పడి చావకుండా బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము, ఈ 4 స్థితులు మనకి శరీరంలో వస్తాయి. గృహస్థ ముందు చదువుకోమన్నారు. విద్యార్థి దశలో బాల్యావస్థలో నువ్వు జ్ఞానాన్ని ఎక్వైర్ చేసుకోవాలి. ఆ ఎక్వైర్ చేసుకున్న జ్ఞానాన్ని ఉపయోగించుకుని నువ్వు ఖర్చు పెట్టుకోవాలి. ఇంతకుముందే చెప్పేవాడు వైశ్యుడు అని మనం అమ్ముకుంటున్నాం, మన విద్యను అమ్ముకుంటున్నాం. తద్వారా వచ్చినటువంటి ధనాన్ని నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించి 10 మందికి పెట్టాలి. గృహస్థాశ్రమంలో పెళ్లిలో అదే పనిగా స్థాళీపాకం అనేటువంటి ఒక ప్రక్రియ చేయిస్తాడు పురోహితుడు. మీకు అందరికి అక్కర్లే, ఫోటోలు తీసుకుని వెళ్ళిపోయి ఏమక్కర్లే. స్థాళీపాకం అనే దాంట్లో ఆ పెళ్లి కూతురుతో ఒడ్లు దంపిస్తారు, చిన్న గిన్నెలో పెట్టి, నిజంగా మెదగవలే. దాంట్లో బియ్యం పెట్టి అన్నం వండిస్తారు. ఆ వండిన అన్నం అందరినీ పిలిచి నవగ్రహాలని, ఇంద్రుణ్ణి, దిక్పాలకుల్ని అందరినీ పిలిచి వాళ్ళకి భోజనం పెడతారు. మనం దీనికి పెడతాం చూడండి, రథసప్తమికి పెట్టినట్లు వాళ్ళందరికీ పెట్టిస్తాడు. ఈ రోజు నుంచి గృహస్థాశ్రమాన్ని నేను స్వీకరిస్తున్నాను, మన ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు అన్నం వండి పెట్టాలి, నేను వాళ్ళందరికీ తిండి పెట్టాలి అని. అందుకు సంపాదించాలి వాడు. అయిపోయిన తర్వాత పిల్లల్ని కానీ వాళ్ళకంతా అప్పగించేసి వానప్రస్థమని మనం పక్కకు వచ్చేయాలి, వాళ్ళ దగ్గరే ఉండకూడదు కదా. వానప్రస్థాశ్రమం వర్ణాశ్రమ విధాయిని, నేను సృష్టించలే లలితా సహస్రనామం, అందులో ఉన్నది మీకు అర్థం కాంది నేను చెబుతున్నా అంతే. అవునా కదా. వర్ణాలు ఆశ్రమాలు ఏమక్కర్లేదు. వాణ్ణి కోస్తే రక్తమే, నన్ను కోస్తే రక్తమే. వాణ్ణి కోస్తే రక్తం కాదు, ఆ డిఎన్ఏలో చాలా వేరే వేరే ఉంటాయి, నీ డిఎన్ఏలో వేరే వేరే ఉంటాయి, మీ ఇద్దరిది ఒకటి కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ఎవరినంటే వాడిని చేసుకొని కులాన్ని భ్రష్టు పట్టించి రక్తాన్ని మారుస్తున్నావు. సిగ్గులేదు ఒకటికి, తెలియదు. ఏం చెప్పమంటారా? ఇవన్నీ ఏం చెప్తుందో అది హిందూ మతం అంతే. ఇంకేం చెప్పమంటారు? మనకు అది కూడా తెలియదు. మంతవ్యో దగ్గర ఆగుదాము. నిధిధ్యాసకి వెళుతున్నా నేను, అందుకని ఇప్పుడు ఆపుతున్నా. ఎందుకంటే 7:45 అయింది. నేను ఇవాళ కరెక్ట్గా 6కి మొదలుపెట్టాను. 15 మినిట్స్ ఎక్కువ అయింది. కానీ ఇంకొకటి ఉంది, రేపు ఉంది కదా మనకు, రేపు చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఈ సమాజం అనేటువంటి ఒక పెద్ద దానికి ప్రతి ఒక్కరూ కూడా ఒక పెద్ద మిషన్కి ఎట్లాగైతే ఇంత చిన్న మేకు ప్రతిదీ కూడా దానికి ఉపయోగపడుతుందో అట్లా ప్రతి కులము ఇందుకు ఉపయోగపడాలి సమాజ శ్రేయస్సుకి. అంతేగాని నాకు ఈ కులం లేదు, నేను ఈ కులంలోంచి ఇంకో కులానికి మారడానికి లేదు. నీ జన్మే అందులో ఫిక్స్ అయింది. ఈ చిన్న మేకొచ్చి నేను ఆ పెద్ద ఆ మిషన్ దగ్గర ఆ పెద్ద దాని దగ్గర నన్ను పెట్టండి, ఆ పెద్ద మేకుని ఇక్కడ పెట్టండి అంటే ఆ మిషన్ రన్ అవ్వదు. అర్థమైందా? ఎవడి మీకు ఎవరి ఎందుకు చేయబడిందో మెకానికల్ ఇంజనీర్లు కాదు కాబట్టి నాకు తెలియదు. కానీ ఫిక్స్ చేసేటప్పుడు ఏ పార్ట్కి ఆ పార్టే ఫిక్స్ చెయ్యాలి, లేకపోతే మిషన్ పనిచేయదు. ఇప్పుడు మన మిషన్ పని చేయకపోవడానికి కారణం ఏమిటంటే ఇదే. మన మిషన్ పని చేయటంలే. 75 ఏళ్ళు వచ్చి స్వతంత్రం వచ్చింది, కాపీ కొట్టుకుంటే బతికే కానీ మనకు స్వతంత్ర బతుకు లేదు.